లక్ష్మీ కుమారి అంటే ఎందుకు ఇంత పెద్దగా పెట్టారు? అంటే ఏదన్నా ఉందా? మీ పేరు వెనక ఏమన్నా ఉందా? పేరు వెనక ఏం లేదండి. పేరు ముందు మీరున్నారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నేమ్ అది. ఫ్రెండ్ నేమ్ అంటే మరి వేరే అదే ఏమో ఆయనకి అలా పెట్టాలనిపించింది, పెట్టేశారు. షార్ట్ కట్ లో చెప్పకండి. ఫ్రెండ్ నేమ్ అంటే వేరే ఉంటది. ఫ్రెండ్ అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఎందుకులేండి. ఏ వయసులో ఏ సాంగ్ ఎప్పుడు రాశారు? రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? తర్వాత నేను ఫస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఎవరిని చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం? ఒక తప్పు జరిగే దగ్గర ఇది తప్పు జరుగుతోంది, సో అది రేస్ చేసే నాయకత్వం తప్పకుండా ఉండాలి. మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఇష్టమైన మూవీ కావచ్చు, ఇష్టమైన సాంగ్ కావచ్చు, ఇష్టమైన డైలాగ్ కావచ్చు? ఇష్టమైనది అంటే ఇంకా అన్ని బాగుంటాయని చేసేటివి. బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సాంగ్ వచ్చింది మీకు? గణేశుడికి వచ్చిందా? లేలే, పవన్ కళ్యాణ్ గారి సాంగే నేను రిలీజ్ చేసింది. పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు కదా తిరుపతి, సో వాళ్ళ ద్వారానే అది బాగుంది, సాంగ్ మీనింగ్ కూడా బాగా వచ్చింది అనేసి. మనలో కూడా ఒక రచయిత ఉన్నాడు. బాగా ఈ పెళ్లి విషయంలో కొంచెం బాగా డిస్కషన్స్ అయినాయి. మీరు మొండేసారు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ విషయంలో మీరు కొంచెం వేరే విధంగా కూడా వెళ్ళారని కొన్ని విషయాలు తెలుసు. అదే అనుకున్నాను, చేసుకోకపోతే సన్యాసానికి వెళ్ళిపోతాను అని చెప్పేసాను నేను. మీతో పాటు వీడియోలలో ఉంటారు మీ ఆయనే కదా? అరే ఆయన హాలిడేస్ లో వచ్చినప్పుడు రీల్స్ చేసి పెట్టేస్తా. డౌట్ రానివ్వరు. అది రాకూడదు కూడా. మీకు మేజర్ గా మీ గురించి కొంచెం నెగిటివ్ వచ్చిన కామెంట్స్, మీరు హట్ అయిన కామెంట్స్ ఎలాంటి? కొంతమంది ఓవర్. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మన ముందు ఎవరున్నారంటే లేడీ డాన్ తిరుపతి లక్ష్మీ కుమారి మేడం ఉన్నారు. అసలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్లలో యాక్సెప్ట్ చేయడం అనేది ఉండదు. మేబీ ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్టా, లేదంటే ఓన్గా ఏదన్నా వేరే ప్లానింగ్ ఏదన్నా? మేడం రైటర్ కమ్ సింగరు, డైలాగ్ రైటర్ అన్నీ ఉన్నాయి మేడంలో కళలు. సరే మేడం లలిత కళలు అన్ని ఈరోజు మొత్తం మన ఇంటర్వ్యూలో బయట పెడదాం. ఇంకేం కళలు ఉన్నాయి వెనక? ఓకే మేడం, నమస్తే. నమస్తే అండి. ఓకే మేడం, లక్ష్మీ కుమారి అంటే ఎందుకు ఇంత పెద్దగా పెట్టారు? అంటే ఏదన్నా ఉందా? మీ పేరు వెనక ఏమన్నా ఉందా? పేరు వెనక ఏం లేదండి. పేరు ముందు మీరున్నారు. అది మా డాడీ ఫ్రెండ్ నేమ్ పెట్టేశారు. అలాగే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నేమ్ అది. ఫ్రెండ్ నేమ్ అంటే మరి వేరే అదే ఏమో ఆయనకి అలా పెట్టాలనిపించింది, పెట్టేశారు. ఏం చూడలేదు. లేదు, షార్ట్ కట్ లో చెప్పకండి. ఫ్రెండ్ నేమ్ అంటే వేరే ఉంటది. ఫ్రెండ్ అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఎందుకులేండి. మళ్ళీ మా మదర్ చేస్తుందంటే నన్ను ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇంటిచ్చారు కదా. మీ డాడీ మంచి, ఆమె లాయర్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆమె కూడా హైదరాబాద్ లోనే అంటారు మా డాడీ చెప్పారు కానీ, బట్ చూడలేదు. డాడీ ఇప్పటికీ కృష్ణుడే. ఓకే మేడం, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, నార్మలే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా వారు జాబ్ చేస్తున్నారు, పిల్లలు నాకు 3 పిల్లలు. ఓకే, లారీలల్లా, ఉసుక లారీలల్లా, నార్మల్ లారీలల్లా ఏం నింపైతే ఏం పెట్టలేదు? నార్మల్ ఖాళీ ఎంటీ ఉన్నాయి అంతే. ఇప్పుడు నింపడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? మరి ట్రై చేస్తున్నాం. నిండితే అంటారా? చెప్పలేదు. లక్ష్మీ కుమారి. ఓకే, ఫ్యామిలీలో ఎంత మంది? నేను ఫస్ట్, తర్వాత 2-3 తమ్ముళ్ళే నాకు. సూపర్. అందరికి మ్యారేజ్ అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు. ఓకే, మదర్ అందరూ సెటిల్ అయిపోయారు వాళ్ళంతా తిరుపతిలోనే. తిరుపతి లోకలా? తిరుపతి లోకలే. నెగిటివ్ అక్కడే. ఓకే, ఎంత ఉంది మేడం పొలాలు? ఎంత ఉన్నాయి? నేను ఎవరికి చెప్పను. పొలాలు ఉన్నాయి, బట్ మా డాడీ మాకు ఇంకా చెప్పలేదు ఎంత ఉన్నాయని. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు పొలానికి వెళ్ళడం? లేదు, నేను తిరుపతిలోనే చదువుకున్నాను. డాడీ వాళ్ళు వచ్చి కడప సైడ్ ఉన్నారు, రాయచూటి దగ్గర పల్లె, ఎందుకూరు పల్లెని, అక్కడ ఉన్నారు. అక్కడే పొలాలన్నీ అక్కడే ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళలేదా? ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి. 9th క్లాస్ నేను చదువుతున్నప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసారు తిరుపతికి పర్మనెంట్ గా. అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయారు. ఓకే, ఇప్పుడు మేడం డాడీ పెట్టారు పేరు అన్నారు. డాడీ ఎస్. ఇప్పుడు మమ్మీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదా? మొత్తం ఫాదర్ అంతేనా?
చుట్టూ తిరిగేసి ఓకే నీ ఇష్టం ఏదైనా పర్లేదు అనేసి, లేదు లేదు మళ్ళీ లక్ష్మీ కుమారి. లేదు, మా డాడీనే అంత డిసైడ్ చేసేది. ఓకే. మా మదర్ అంతా ఏం లేదు పాపం. ఓకే. చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా ఈ మధ్య? ఏంటి నేను ఉండడమా? మీరు చిన్నప్పటి నుంచి అంటే ఉండేదాన్ని 5th క్లాస్ లో. మా బాయ్స్ కూడా కొట్టేదాన్ని. నెక్స్ట్ అదే అడగబోతున్నాం, ముందే చెప్తున్నారు. కొట్టేదాన్ని. అప్పుడు కూడా పేరు ఉండేది నాకు, విజయశాంతి అని అనేవాళ్ళు అప్పుడు. అనేవాళ్ళు. బట్ కంప్లైంట్ కూడా వచ్చింది ఇంటి దాకా, కొట్టారు మీ పాపని, కొంచెం జాగ్రత్తగా. పాపని కొట్టారా? పాప కొట్టిందా? పాప కొట్టారు మా వాళ్ళని, సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంత మంది వేసుకుని వెళ్తుండే? లేదు, ఒక్కదానివేనా? 5th క్లాస్ లో జరిగింది ఒక్కసారి, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదండి. ఓకే. ఇప్పుడు మీరు 1st క్లాస్ టు 10th క్లాస్ ఒకటే స్కూలా? మన జంపింగ్? లేదు, ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో నేనంతా చదివింది. సూపర్. ఎలిమెంటరీ స్కూల్ 5th క్లాస్ వరకు చదివాను. 6th to 10th వరకు జెడ్పీ హై స్కూల్, తిరుచానూరు జెడ్పీ హై స్కూల్లో కంప్లీట్ చేశాను. ఓకే. తర్వాత ఇంటర్ వచ్చి మా ఇంటి దగ్గరే శ్రీనివాస జూనియర్ కాలేజ్ ఉంది, అక్కడ ఇంటర్ అయిపోయింది. తర్వాత పద్మావతి, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ ఉంది, మహిళా యూనివర్సిటీ. సో అక్కడ డిగ్రీ కంప్లీట్. మళ్ళా వేరే గొడవలు ఏమైనా తేవాలని సేఫ్ సైడ్? ఏం లేదు, అట్లాంటి ఏం లేదు, అక్కడికే అయిపోయింది. ఓకే. 10th ఎప్పుడు అయిపోయింది మేడం? 10th 2002లో అట్లా. 2002లో కాదు, నాకు గుర్తులేదు. లేదు మరి 2 అంటే వేరే అవుతుంది, కొంచెం 2లో అయినా సరే కొంచెం షిఫ్ట్ చేసి 18లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో అంటే ఇంకా 5 years బ్యాక్ అంటే 2012 అట్టుంటది ఓకే మేడం, ఇప్పుడు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇప్పుడు లాస్ట్ ఎంత వరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ అయిపోయింది, బీఈడి చేశానండి. ఓకే. మొత్తం మీద అన్ని ఫుల్ ఫ్లెక్సిడ్ గా కంప్లీట్ చేశాను. మన బ్యాక్ లాస్ అవేం లేదు, చదువు కూడా ఓకే బానే ఉండేది. సో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ కొంచెం. ఓకే. కొట్టేది ఏమి అంతగా ఏం లేదు, కానీ మళ్ళీ ఇట్లా డాన్స్ ఇట్లా వచ్చేసాం అనమాట. డిగ్రీలో కూడా మంచిగా లేడీసే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేడమ్స్ తో పాటు. ఓకే. మీ స్కూల్లో మాక్సిమం మీ అంటే కో ఎడ్యుకేషనా ఎట్లా మీది? 5th క్లాస్ 10th క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్ అండి. ఓకే. తర్వాత ఇంటర్ కూడా కో ఎడ్యుకేషన్, డిగ్రీ మాత్రమే. ఓకే. ఓకే. మీ స్కూల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కొట్టానన్నారు కదా, ఇట్లాంటి ఎందు గురించి గొడవలు వచ్చేది? ఏదోటి మామూలుగా ఆడుకునేటప్పుడు, అప్పుడు తెలియదు కదా. ఓకే. అట్లా ఫైట్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంట్లో మా బ్రదర్ తో కూడా ఫైట్ చేసేవాళ్ళం అప్పుడు ఇంట్లో. రా కొట్టుకుందాం, చూసుకుందాం ఎవరు ప్రతాప్, అప్పుడు తెలీదు. సో చిన్న చిన్నవి అప్పుడు ఏదైనా చిన్న చిన్న మాట వస్తే కొట్టుకుందాం రా, కాంప్రమైజ్ అయితే చాయిస్ అని ఏదో చేసేవాళ్ళం తప్ప పెద్దగా ఏం లేదు. చిన్న చిన్నగా అయినా వార్నింగ్ స్ట్రాంగ్ ఉండేది. దాన్ని ఇప్పుడు చిన్నగాని ఒక పదం వాడి మనం చిన్న చేసేసాం. ఓకే. ఓకే మేడం, ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. పాప, తర్వాత 2 బాయ్స్. వాళ్ళేనా? మీరు పిల్లో పట్టుకుని ఉంటే వెనక నుంచి కోరస్ ఇస్తున్నారు వాళ్ళేనా? కోరస్ వాళ్ళని కూడా సింగర్లు చేస్తున్నారు మీరు అటెండ్ చేసి. ఓకే. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళారు. మీకు స్కూల్లో ఇప్పటికీ మర్చిపోలేని మెమొరీ ఏదైనా ఉంది అంటే స్కూల్ లైఫ్ లో? అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడా, లేదంటే లేచినప్పుడా, మీ ఆయనతో గొడవ పడుతున్నప్పుడా గుర్తుకొచ్చే మెమొరీ ఏంటి? 10th క్లాస్ లో అంతగా ఏం లేదులేండి. 10th క్లాస్ వరకు మేమేమి చదువు పరంగా కొంచెం భయపడే వాళ్ళం కాబట్టి అంత డల్ గా ఉండేవాళ్ళం. 10th క్లాస్ వరకు నేను కొంచెం డల్ అనమాట. ఓకే. ఆడపిల్ల కాబట్టి అలా ఉండాలి కాబట్టి ఉన్నారు, కానీ మనం అట్లా కాదు. ఓకే. తర్వాత ఇంటర్ లో కూడా ఎవరు ధైర్యం చేసి మాట్లాడేవాళ్ళు కాదు నాతో. మరి గిట్ల కొట్టుకుంటా పోతే ఎవడు మాట్లాడతాడు? ఎవరు అంటే ఏదైనా అంటే ఏమన్నా అంటుందేమో అని మాట్లాడేవాళ్ళు కాదు ఎవరు. చెప్పేదానికి కూడా అప్పుడు మేడం వాళ్ళు సపోర్ట్. అంటే అబ్బాయిలు అంటే మీరు అంటే అబ్బాయిని శత్రువులా చూస్తారా మేడం? శత్రువులాగా నేను కాదు, కానీ అలా ఉండాలని నా ఫీలింగ్. అలాగే ఆడపిల్ల అలాగే ఉండాలి. ఎందుకు ఒకరికి సేఫ్ అండ్ సెక్యూరిటీ లా ఉండాలంటే ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అంతే. లోపల సున్నితంగా ఉన్నా, మనం మాట్లాడేది సున్నితంగా ఉన్నా, మన క్యారెక్టర్ మాత్రం కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది. ఎవరికి చనువు ఇచ్చినట్టు ఉండకూడదు.
సూపర్. కరెక్ట్ గా ఉండాలి ఆ టైం వచ్చినప్పుడు మాత్రం. మీతో కామెడీగా మాట్లాడతాం, ఓకే, జస్ట్ ఫన్నీగా ఉంటాం. బట్ ఏదైనా ఒక వచ్చినప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా మన ఇదిని పోకుండా కాపాడుకునేటట్టుగా ఉండాలి అనేది నా ఫీల్. ఓకే, మీరు మొత్తం 4 నంబర్స్ లో ఇప్పుడు మీ ఫాదర్ కి కావచ్చు, మీ మదర్ కి కావచ్చు, ఎవరి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది? అంటే ప్రేమ వైజ్ కావచ్చు, కంపారిజన్ వైజ్ కావచ్చు, మీ పైన. ఓకే, మీకు మమ్మీ డాడీలో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? డాడీ ఇష్టమే, డాడీనే ఎక్కువగా. మా అమ్మ అంటుంది ఎంత చేసినా నువ్వు డాడీ పక్కనే మాట్లాడతావు అనేసి. ఓకే, ఎందుకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే అది ఏదో సైకలాజికల్ గా అంటారు కదా, ఎక్కువగా అమ్మాయిలకి డాడీనే ఇష్టం అనేసి. సో అలాంటి ఫీలింగే కాదు, డాడీ అనే సపోర్ట్ గా ఉంటాడు. మా డాడీ కృష్ణుడు లేదు, కొన్ని సార్లు మమ్మీ సపోర్ట్ ఎక్కువ. ఇట్లాంటివన్నీ డాడీకి ఒక్కొక్కసారి నచ్చవు. ఆయన చేస్తున్నారు, ఆయన సినిమా కంటే ఇష్టం ఎక్కువగా, ఇష్టము. కూడా హైదరాబాద్ లో అప్పుడు వెళ్ళారంట, అప్పట్లో ఎప్పుడు ఒక డ్రామానో ఏదో జరిగితే అప్పుడు వెళ్ళారని చెప్పారు. కానీ తర్వాత ఆయనకి లోపల ఉన్నా కూడా బయట చెప్పడు. సో ఆ ఫీలింగ్ ఉన్నా గానీ చెప్పడు. కానీ పద్యాలు పాడేది అవన్నీ అప్పట్లో వాళ్ళు విలేజ్ కాబట్టి పాటలు పాడడం అట్లా చేసేవాళ్ళు. డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ? డాడీ వచ్చి తెలుగంగ వాటర్లో అక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. మమ్మీ మాత్రం ఇంట్లోనే శారీస్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కావచ్చు, ముగ్గురు తమ్ముళ్ళే కదా? ముగ్గురు తమ్ముళ్ళలో నీ బెస్ట్ తమ్ముడు ఎవరు? వద్దు, మళ్ళీ చూసారంటే మళ్ళీ బాగోదు. ఓకే, బెస్ట్ మరదలు ఎవరు? ముగ్గురు. ఓకే, ఇట్లా మా లాస్ట్ తమ్ముడు వాళ్ళ మధ్యల కొంచెం అమ్మాయి కేర్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట నా పట్ల. కానీ ఎవరి పట్ల అయినా కూడా అమ్మాయి కొంచెం ముందు ఉంటుంది అనమాట. ఏదైనా చెప్పడం కానీ చేయడం, మనకి ఏదైనా అవసరం అయితే తను ఫస్ట్ వస్తుంది. ఓకే ఓకే, వదిన చిన్న మరదలు ముగ్గురు తమ్ముళ్ళ వాళ్ళే కాబట్టి. ఓకే, మరి అక్కకి ఏదైనా అయితే ముందు వచ్చే తమ్ముడు ఎవరు? ఇద్దరున్నారు, పెద్ద అబ్బాయి లాస్ట్ అబ్బాయి. ఓకే, మధ్యలో అబ్బాయి ఓకే, కానీ అబ్బాయి ఏమంటే కొంచెం నిదానం అబ్బాయి, అంతే. సర్లే పోదాంలే, వెళ్దాంలే అంటారు. ఫస్ట్ లాస్ట్ అబ్బాయి ఎక్కువ. నేను ఏమన్నా గానీ సర్దుకొని, నేను ఎన్నైనా అన్ని వాళ్ళ వైఫ్ ముందర తిట్టినా కూడా మళ్ళీ ఆడపడుచు కదా, ఏమనుకోరు. ఓకే, మీకు ఈ 10th అయిపోయిన తర్వాత కాలేజ్ లైఫ్ లో సీరియస్నెస్ కావచ్చు, లేదంటే లైఫ్ లో కొంచెం ఎమోషనల్ మూమెంట్ కావచ్చు, ఏమైనా ఉందా ఇలాంటిది? ఎమోషనల్ అంటే ఏం ఉండదండి, అప్పట్లో ఏం లేదు. బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి ఏడ్ చేసి 4 గోడల మధ్యలో మార్క్స్ తక్కువ వచ్చాయని ఏడ్చాను. ఇంటర్లో 1000కి 600 అట్లా వచ్చింది. 8 రావాలని అనుకున్నాను, వస్తుందని. సో అప్పుడు ఫీల్ అయ్యి ఏడ్చానే తప్ప మిగతా అది మనకు అలవాటు. వాటర్ వెయిట్ చేయడం అలవాటు చేస్తానండి, ఫుల్ నాకుంది. అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరగంది ఏదైనా జరిగినా, లేకపోతే నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఫస్ట్. ఏం అనను, ట్యాంకులు అయితే ఏమి ఉండవు కదా, కామన్ గా వచ్చేస్తాయి అంతే. ఓకే, ఈ కెరియర్ లో ఇప్పుడు ఇక్కడ కాలేజ్ నుంచి మీరు ఇక్కడికి వచ్చే టైంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి మీకు? ఫన్నీగా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మా వారికి కూడా చెప్పాలండి, అదంతా ఏం లేదు. మా వారు కూడా నాకు కాలేజ్ పరిచయమే. మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. వద్దాం అక్కడ పెళ్లి దగ్గరకు వద్దాం, ఉంది సబ్జెక్ట్ ఉంది, మిక్స్ లేదు చేశారు. ఫస్ట్ ప్రపోజల్ నీకు ఏ వయసు ఉన్నప్పుడు, ఏ క్లాస్ లో ఉన్నప్పుడు? ఇంటర్లో. ఏమన్నారు వచ్చేవారు? ఏం నన్నలే, నాతో మాట్లాడే ధైర్యం లేదు కదా. బుక్ లో ఏదో పెండింగ్ పడింది వర్క్ అనేసి దాంట్లో నా బుక్ తీసుకొని బుక్ వెనకాల రాసి పంపించారు. ఏమని రాశారు? 1/4 ఏదో ఉంటాయి కదా. సో అలా రాసి పంపించుంటే అప్పటికప్పుడు తెచ్చించి పిలిచి వార్నింగ్ ఇచ్చాను అనమాట. ఏమన్నారు? ఫస్ట్ చూడంగానే ఫీలింగ్ ఏంటి? అది రాసింది చూడగానే ఎవడ్రా ఇది రాసి? మా ఫ్రెండ్ని అడిగా, మా ఫ్రెండ్కి ఒక దెబ్బ పడింది. నువ్వు రాసావా ఇదని చందన అని ఆ అమ్మాయిని కొట్టాను.
సో నేను కాదు రాసింది అనేసి తను అమ్మాయికి తెలిసి ఉంటుంది మేబీ, ఆ అమ్మాయికి మేబీ తెలిసిందో తెలియదు కానీ భయం మాత్రం పడ్డది. నాకు డౌట్ వచ్చినప్పుడు ఈ నోట్బుక్ ఎవరు తీసుకోబోయారు అని అప్పుడు ఆలోచిస్తే ఇట్లా ఇచ్చాను నేను అని తను చెప్పడంతో ఇంకా పిలిపించి వార్నింగ్ ఇచ్చాను అనమాట. ఫోన్ నంబర్ రాయలేలా కింద? ఏం అప్పుడు ఫోన్లు ఏం లేవు అనుకుంటా. లేదు మా కాలేజ్ అబ్బాయే కాబట్టి కో ఎడ్యుకేషన్. అప్పుడప్పుడు కొంచెం చూడాలు నవ్వడాలు, అవసరం లేని సబ్జెక్ట్ లో దూరి చాక్లెట్లు ఇవ్వడాలు ఇట్లాంటివి ఏం ఉండవు, ఇంటి వడాలు ఏం లేవు. ఏం లేదు, పిలిచి వార్నింగ్ ఇచ్చాను. ఇంకోసారి ఇట్లా అయితే ప్రిన్సిపల్ సార్ తో చెప్పేస్తాను అని చెప్పాను అంతే. ఇంకా సెకండ్ డిగ్రీలో అప్పుడు వెంటబడే వాళ్ళు ఐ మీన్ అబ్బాయి వచ్చి నేను చెప్పేసాను మనకి ఇది వర్కౌట్ కాదు, నాకు నచ్చదు అనేసి తను చెప్పడంతో మనం స్టాప్ అయిపోయాడు ఆ అబ్బాయి కూడా. ఓకే, కాలేజ్ లైఫ్ లో ఎవరినన్నా కొట్టడం జరిగిందా ఏదైనా సందర్భంలో? వార్నింగ్ మాత్రం ఇచ్చా, అదే మీరు చెప్పాం కదా ఇలాగ వార్నింగ్ ఇచ్చా. వెనక 5 మంది అమ్మాయిలు వేసుకొని దాదాగిరి చేయడాలు ఇట్లాంటి అంత ఏం లేదు, నా వెనకలు ఎవరు రాలేరు లేడీస్ వాళ్ళ అంత ఏం లేదు, అట్లంతా ఏం లేదు. పోతే ఒకటిగానే చెప్తాను నేను, ఒకటిగానే పోతాను, ఒకటిగానే చెప్తాను. ఏదో వాళ్ళని తీసుకొని పోయి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. చెప్పాలనుకుంటే నేనే చెప్పేస్తాను. చిన్నప్పటి నుంచి ఇదేనా గుండె ధైర్యం? మధ్యలో అవి ఇవి చూసి ఏమన్నా? లేదు ఉండేది చిన్నప్పటి నుంచి. బట్ ఏమంటే ఎక్కువ బయట పెట్టను. ఎందుకు కరెంట్ తీగలాంటి వాళ్ళు మీరు, ఎందుకులే ఇప్పుడు ఎందుకులే అని టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అంతే. ఓకే, మీకు ఇప్పుడు సాంగ్స్ కొన్ని రాశారు మీరు అండ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. ఏంటి మీ ధైర్యం ఏంటి? రాయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది? ఏ వయసులో ఏ సాంగ్ ఎప్పుడు రాశారు? రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను డిగ్రీలో ఉన్నప్పుడు రాశాను సాంగ్. ఏ సాంగ్ అది? ఫస్ట్ జై గణేష జై గణేష సాంగ్ రాశాను. తర్వాత ఇంకా చిన్నగా ఏవో పోయిటరీగా అట్లా రాయడము, అట్లా ఏదో పదాలు తెలిసిన పదాలతో కొంచెం నేచర్ గురించి రాయడము అలా ఉండేది. తర్వాత నేను ఫస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఆ సాంగ్ చేసి దాన్ని ఎలాగైనా నేను పాడాలి అని మా వారికి చెప్పాను. మా వారే నాకు హెల్ప్ చేసి తిరుపతిలోనే అది ఒక రికార్డ్ చేసి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నింది 2019లో అనుకుంటా. ఎవరిని చూసినా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం? అంటే ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాడు, ధైర్యంగా ఉంటున్నాడు. సపోర్ట్ మెయిన్, ఒక పేదలకు సపోర్ట్గా క్వశ్చన్ చేసేది. ఒక తప్పు జరిగే దగ్గర ఇది తప్పు జరుగుతోంది, సో అది రేస్ చేసే నాయకత్వం తప్పకుండా ఉండాలి ఇప్పుడుండే. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పటి నుంచి ఇష్టం? నాకు ఎక్కువగా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు మెయిన్. నా సినిమాలు చూడడం కానీ చిన్నప్పటి నుంచి చూడటము, యాక్టింగ్ అలా నాకు బాగా ఇష్టం అన్నమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఇష్టమైన మూవీ కావచ్చు, ఇష్టమైన సాంగ్ కావచ్చు, ఇష్టమైన డైలాగ్ కావచ్చు? ఇష్టమైనది అంటే ఇంకా అన్ని బాగుంటాయని చేసేటివి, అందులో బాగుంటాయి మేబీ కొంచెం కనెక్ట్ అయ్యేటి ఉంటాయి కదా, డైలాగ్ కావచ్చు లేదంటే సాంగ్ కావచ్చు, మూవీ కావచ్చు. మీరు బాగా లైక్ చేసిన మూవీ? నాకు నేనే పోటీ నాకు రా ఎవరు సాటి, అది ఒక డైలాగ్ ఉంది కదా. ఓకే, సో అది బాగా నచ్చుతుంది. సాంగ్ ఆయనకి సాటి ఎవరు లేరు కాబట్టి సూపర్. అవును, ఆ డైలాగ్ మాత్రం కొంచెం బాగుంటది, నాకు ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. సాంగ్ అన్ని బాగుంటాయి ఆయన సాంగ్స్ అన్ని. ఫస్ట్ సాంగ్ ఎప్పుడు కానీ ఆయన ఫస్ట్ ఇది ఖుషి మూవీలో ఉంది కదా, ఖుషి మూవీలో సాంగ్ అది కాదండి, దేశ్ ఏ మేరా జహా ఏ మేరా ఆసియా మేరీ దునియా. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొన్ని సాంగ్లు కొంతమంది చాలా మంది లాంచింగ్, అందులో మీరు కూడా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఒక సాంగ్. ఒక 2 లైన్లు పాడండి ఆ సాంగ్. ఒక సాంగ్ పాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. 2 చేశాను నేను. ఫస్ట్ 2 చేశాను, ఒకటి నేనే చేశాను, ఇంకోటి వేరే వాళ్ళు అడిగారు, ఆదోని నుంచి వాళ్ళు అడిగారు అనమాట, రాసి ఇవ్వండి అని అడిగింటే ఇంకా చేశాను.
తను కూడా కోరస్ నాతో పాటు అబ్బాయి పాడాడు. ఆ అబ్బాయితో పాటు నేను కూడా లేడీ సింగర్ గా పాడాను అనమాట. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సాంగ్ వచ్చింది మీకు? గణేశుడికి వచ్చిందా? లేలే, పవన్ కళ్యాణ్ గారి సాంగే నేను రిలీజ్ చేసింది. పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు కదా తిరుపతి, సో వాళ్ళ ద్వారానే అది రిలీజ్ చేశారనమాట. సో అప్పుడు బాగా అందరూ బాగుంది, సాంగ్ మీనింగ్ కూడా బాగా వచ్చింది అనేసి చేశారు. ఎట్లా ఉంది ఆ ఫీల్? ఎట్లా ఉంది అంటే చాలా బాగుంది. మనం కష్టపడి రాసింది అంటే రాసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ట్యూనింగ్ చేసే విధానంగా, కానీ అప్రిషియేషన్ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాము. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, మనలో కూడా ఒక రచయిత ఉన్నాడు అలాగే అనిపిస్తుంది అప్పుడు. ఓకే. తర్వాత ఇంకా పిల్లలు సో కేరింగ్ ఉండడం వల్ల కొద్దిగా ఆపేసాను, గ్యాప్ ఇచ్చేసాను. చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ రీల్స్ అంతే. రీల్స్ దగ్గరకు వద్దాము. దాని తర్వాత ఏంటి ఈ లవ్? ఏంటి లవ్? ఏం లేదండి, మీరు దాచిపెట్టి చెప్తున్నారేమో. లేదండి, నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఇష్టం. అప్పుడు మేము తాండా డాన్స్, మన లంబాడీ డాన్స్, కుండలు పెట్టుకొని వచ్చేసేది. సో దాంట్లో మేము నేషనల్ వైడ్ గా వెళ్ళామన్నమాట గ్రూప్. ఓకే. సో అప్పుడు మా వారు వేరే అమ్మాయి ద్వారా పరిచయం అనమాట. ఓకే. అప్పటి వరకు ఏం అనుకోలే. మళ్ళీ తర్వాత నేను పీజీ వచ్చింది. బీఈడి చేయకముందే పీజీ యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఓకే. సో అక్కడ జాయిన్ అయ్యాను. సో డిగ్రీలో ఉన్నప్పుడే ఒకసారి వచ్చారు ఆయన మా కాలేజ్ దగ్గరికి. వాళ్ళ కాలేజ్ బాయ్స్ కాలేజ్, శ్రీనివాస కాలేజ్ అనమాట వాళ్ళది. మాది పద్మావతి కాలేజ్, దగ్గర అనమాట. ఆయన శ్రీనివాస్, ఇక్కడ పద్మావతి. ఓకే. సరే ఒకసారి వచ్చారు, మనం అంతగా ఏం పట్టించుకోలేదు. సో పీజీ అయిన తర్వాత, పీజీ అవ్వలేదు, డిస్కంటిన్యూ, బీఈడి ఫ్రీ సీట్ రావటంతో మేడం వాళ్ళంతా ఏమన్నారంటే పీజీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, బీఈడి కంప్లీట్ చేయనేసి చెప్పడంతో నేను ఇంకా బీఈడి కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఇప్పుడు యూనివర్సిటీలో యూత్ ఫెస్టివల్ జరుగుతాయి. అప్పుడు ఈయన కూడా వచ్చారు. సో మా సార్ వాళ్ళందరూ అందరినీ, పాత స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. సో నేను కూడా వెళ్ళాను దాంట్లో. లేదు, మామూలుగానే వెళ్ళాను నేను. మామూలుగానే వెళ్ళి అందరు కలుద్దాము, పాత ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా అనేసి వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఆయన చెప్పారు, ఆయనకి అప్పటికి జాబ్ వచ్చేసింది, పీజీ అయితేనే జాబ్ వచ్చేసింది. రావడం చెప్పారు, నేను ఇంట్లో చెప్పమని చెప్పా. అదే ఇట్లా మా ఫ్రెండ్ చెప్పారు, మీరైతే బాగుంటారు మా లైఫ్ లో అని అట్లు ఇండైరెక్ట్ గా చెప్పినట్టు చెప్పారు. సో నేను ఇంట్లో చెప్పండి అని చెప్పాను. నేను అంటే నాకు అదే చెప్పాను కదా, ఫస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నా నేను. అదేంది? లేదు, మా సిస్టర్ కొంచెము ప్రాబ్లం అయింది, మా పెద్దమ్మ వల్ల. సో అది చూసిన తర్వాత నాకు దాని మీద ఒపీనియన్ చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట, చేసుకోకూడదు అనేసి. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, కానీ నేనే యాక్సెప్ట్ చేయకుండా దాన్ని డిలే చేస్తూ వచ్చాను. ఇంకా ఈయన చెప్పారు అప్పటికి, ఇంకా మా వాళ్ళు ఎక్కువ అయిపోతుంది అనుకున్నారు. ఇంక సరే ఈయన చెప్పారు, చెప్పిన తర్వాత ఇంట్లో చెప్పండి అని చెప్పాను. మా బ్రదర్ కి చెప్పారు ఫోన్ చేసి. చెప్పంగానే ఇంకా వాళ్ళ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే, అది ఇంకా ఫీలింగ్ వచ్చేసింది ఇంట్లో. మా బ్రదర్ ఏమో ఓకే అన్నారు. చూసి నేను కనుక్కొని ఓకే చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని ఆయన చెప్పారు. తర్వాత మా బ్రదరే వెళ్ళి సరౌండింగ్ అంతా కనుక్కొని, తను జాబ్ చేసే దగ్గరకు వెళ్ళి మాట్లాడి తన గురించి కనుక్కొని మా బ్రదర్ సిస్టర్ ఓకే అన్నారు. సో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. మా డాడీ, మా పెద్దమ్మ. నేను ఎక్కువగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో ఒక 1 year అలా కలుస్తున్నారా, మాట్లాడుకుంటున్నారా? అంటే అప్పుడప్పుడు వచ్చే అతను, నేను చెప్పాను ఇలా కండిషన్ పెట్టాను అనమాట. సో ఇలా ఉంటుంది మా ఇంట్లో, ఇట్లా ఉంది, ఫస్ట్ మెయిన్ నన్ను అర్థం చేసుకొని
ఓకే ఇట్లుంటాను నేను, ఏదున్నా చెప్పేసేయి, తప్పు ఏదైనా చేస్తే అప్పుడే ఇది అను, లేకపోతే మళ్ళీ అది మనసులో పెట్టుకొని నేను చెప్పేసా, ఇలా ఇలా ప్రపోజ్ చేశారు, ఇలా ఇలా అయింది, ఏదైనా ఉన్నా ఇప్పుడే అడిగేసి మళ్ళీ ఆ తర్వాత ఇట్లా ఇట్లా అని అడగవు అనేసి. సో అలా ఉండకూడదు, సో అపార్థాలు అస్సలు ఉండకూడదు, ఏదున్నా మంచిగా ఉండాలని చెప్పేసి ఆయనకి. సో అంత ఓకే అయిన తర్వాతనే మళ్ళీ 1 year తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ ఓకే అన్నారు, మా వారి ఇంట్లో అందరూ ఓకే. 1 year తర్వాత ఇంకెట్లో మా డాడీని మా పెద్దమ్మ వాళ్ళని ఒప్పించారు, మా అన్న ఒప్పించిన తర్వాత 1 year తర్వాత నిశ్చితార్థం అయింది. అదే సారీ పెళ్లి చూపులు అయ్యాయి. తర్వాత 1 year తర్వాత నిశ్చితార్థం, ఆ 1 year తర్వాత పెళ్లి, అట్లా ఇయర్ పడింది మాకు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కి మ్యారేజ్ కాలేదు, ఈయన కన్నా పెద్ద ఆయన ఉన్నారు. సో వాళ్ళు ఏమంటే పెద్ద అబ్బాయికి అయిన తర్వాతే చిన్న అబ్బాయికి చేస్తాము అనేసి. సో అలా వాళ్ళు, మా ఇంట్లో ఏంటంటే నేనే పెద్ద కాబట్టి తొందరగా చేయాలని మా వాళ్ళు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమో, ఆ అబ్బాయి మళ్ళీ ఏదైనా అనుకుంటారు కదా, మోసం చేస్తాడేమో, ఆ ఫీలింగ్ తో బాగా అప్పుడు టార్చర్ అనుభవించాను నేను, ఫుల్ టార్చర్. ఇంట్లో ఇలా అంటారు, బయటేమో ఇలా అనుకుంటూ ఉంటారని ఇంట్లో వాళ్ళు అనేది. సో మా వారు పాప మా ఆయన ఏం చేయలేకపోయారు, ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ ప్రాబ్లం అది. సో ఇది టార్చర్ ఎక్కువ అనిపించారు. లాస్ట్ కి చేసుకుంటే చేసుకోండి, లేదంటే వదిలేయండి అని నేనే తెగేసి చెప్పేసాను అనమాట. బాగా ఈ పెళ్లి విషయంలో కొంచెం బాగా డిస్కషన్స్ అయినాయి, మీరు మొండేసారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, బాగా మొండి కూర్చున్నారు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ విషయంలో మీరు కొంచెం వేరే విధంగా కూడా వెళ్ళారని కొన్ని విషయాలు తెలుసు. ఏంటది? మీరు మొత్తం కప్పిపెట్టి చెప్తున్నారు, ఏం లేదు, ఓపెన్ గా చెప్పట్లేదు. అదే అనుకున్నాను, చేసుకోకపోతే సన్యాసానికి వెళ్ళిపోతాను అని చెప్పేశాను నేను. ఏం చెప్పలే, చెప్పేశాను. ఇంకా లాస్ట్ కి చేసుకుంటే చేసుకుని, లేదంటే ఇంకా ఇంతకన్నా ఇంకా లెంత్ లాగితే ఇంకా మా వాళ్ళు ఒప్పుకునేటట్టుగా లేరు. ఇంకా నేను ఇంట్లో కూడా ఏమన్నారు, వేరే పెళ్లి చూపులు చూస్తాము అని చెప్పారు. సో చేసుకుంటే తను చేసుకుంటా, లేదా వదిలేయండి. సో లాస్ట్ చెప్పారు లేదు, మా వాళ్ళకి కూడా అదే చెప్పాను నేను. ఈ విషయంలో కొంచెం గొడవలు అయినాయి మ్యారేజ్ విషయంలో అనే ఇన్ఫర్మేషన్ ఉంది. గొడవలు ఏం పెద్దగా లేదండి, కాకపోతే మా అదే అంతేం లేదు, అస్సలు సూసైడ్ కి అంత పోవాల్సిన అవసరం లేదు. బట్ ఏమంటే డిప్రెషన్ కి వెళ్ళా. ఎందుకు ఊరికే ఇట్లా ఫస్ట్ ఏమో క్యాస్ట్ వేరే అనేసి ఇబ్బంది పెట్టారు, తర్వాత ఇంకా వాళ్ళ బ్రదర్ కి కాలేదనేసి అది ఇంట్లో ఏమంటే నేను పెద్ద కాబట్టి ఆడపిల్ల కదా తొందరగా చేయాలని ఇంకా పేరెంట్స్ ఒత్తిడి ఇంట్లో. పేరెంట్స్ తో కూడా బాగా గొడవలు పెట్టుకున్నామని, పేరెంట్స్ తో మా డాడీకి కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, కామన్ ఉంటుంది. అంటే అప్పుడు మా మదర్ కి ఏమంతగా మన ఫ్యామిలీకి లేకపోయినా మన చుట్టాలకు ఉంటది కదా, ఎందుకు మన క్యాస్ట్ లో లేరా ఏమి అన్న ఫీలింగ్ అన్నమాట మా డాడీకి. సో అప్పుడు మాట్లాడేది కూడా లేదు మా డాడీతో సరిగ్గా. అదే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బాగా సీరియస్ గా తీసుకున్నారు. డాడీకి మీకు కొద్ది రోజులు మాటలు లేవు, మీరు బాగా డిప్రెషన్ కి వెళ్ళారు అనేది కరెక్టేనా? కరెక్టే. ఓకే, బట్ ఎక్కువ లెంత్ అయితే లాగలేదు. మ్యారేజ్ అయిపోయింది. ఏంటి నెక్స్ట్ హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అప్పుడు మా డాడీ ఎవరైతే కాదని మా డాడీ అన్నాడు, ఇప్పుడు మా డాడీ ఎక్కువగా మా ఆయన్నే పట్టించుకుంటారు నాకన్నా. తను వస్తే చేయడము, వంట కూడా ఇంకా చేసి పెడతారు మా డాడీ కూడా, చికెన్ అట్లా. నేను నాన్ వెజ్ తినను, నాన్ వెజ్ అసలు ముట్టను, చెయ్యను, తినను. బ్రాహ్మణ్స్ లేదు, మా ఫ్యామిలీ మొత్తం అందరు తింటారు. అలా నాకు చిన్నప్పటి నుంచి ట్రై చేశారు బలవంతంగా తినిపించాలని. అసలు ఏముండదు, చిన్నప్పటి నుంచి తినలేదు అన్నావు కాబట్టి చూడలే నేను, అటు పక్క కూడా చూడలేను, దాన్ని తాగలేను అసలు. అలా కాదా, స్మెల్ కి కూడా ఇంట్లో ఇప్పుడు పిల్లలకు కూడా చేస్తే మా మదర్ చేయాలి, లేదా మా అత్తమ్మ చేయాలి, మా వారు ఉంటే మా వారు చేస్తారు. సుఖం లేని జీవితం.
నాన్ వెజ్ లా. ఓకే, మీకు మేజర్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ గొడవ మీ ఆయనకి మీకు? అరే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ప్రతిరోజు గొడవే. ప్రతిరోజు గొడవే. గొడవ అంటే ఏమీ లేదు, గొడవ అంటే ఏం లేదు. ఆయన లేట్ గా వస్తారు ఆఫీస్ నుంచి. ఇప్పుడు లేట్ గా వస్తారు ఎంతసేపు ఒక్కటే. ఈయన మ్యారేజ్ అవుతానే తిరునెల్వేలికి తీసుకుని వెళ్ళారు. తిరునెల్వేలిలో ఆయనకి జాబ్ వచ్చింది. అక్కడ హడ్సన్ లో మేనేజర్ గా వర్క్ చేస్తాను. ఫస్ట్ ఆయనకి మేనేజర్ గా వచ్చింది అనమాట అక్కడ. సో రావడంతో అక్కడికి వెళ్ళాను నేను ఒక్కటే ఇంట్లో. అంత ఇంట్లో నేను ఒక్కటే, ఒక్కదాన్ని అని. ఈడ ఇంతమంది ఉండే దాంట్లో నేను ఆడొక్కటే వెళ్ళి నాకేం అర్థం కాలేదు. బయట వస్తే తమిళ వాళ్ళు ఒక ముక్క, నాకు తమిళ్ తెలీదు. బయట పోయి మాట్లాడదామన్నా తెలీదు. చుట్టుపక్కల మనుషులు కూడా ఎక్కువ ఉండేది కాదు. కొంచెం అది ఒక అవుట్స్కట్స్ అనమాట ఉండే ఇల్లంతా. సరే అప్పుడు కోపం వచ్చేది ఎక్కువగా. ఇటు తీసుకొని వచ్చి ఏడేసావు నన్ను అనేసి అప్పుడు 3 నెలల వరకు. తర్వాత ఇంకా నా ప్రెగ్నెన్సీ అవడంతో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నువ్వు మార్చుకుంటే ఇక్కడికి మార్చుకో, లేదంటే నేను అక్కడికి రానని చెప్పేసా. సో అప్పుడు మళ్ళీ మదనపల్లికి షిఫ్ట్ అయ్యారు మళ్ళీ. ఓకే, ఫస్ట్ పాప బాబా? పాప. ఇప్పుడు ఎంతమంది మొత్తం? ముగ్గురు. ఎంతమంది బాబులు? ఎంతమంది పాపలు? పాప ఒక పాప, ట్విన్స్ బాబులు. సూపర్. ఆ నాన్ వెజ్ తిననందుకు దేవుడు కరుణించినట్టున్నాడు. ఎక్కువ కష్టపెట్టదు మరి. ముగ్గురు తింటారు, మళ్ళీ మంచిగా తింటారు బాగా ముగ్గురు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే రోజు ఒక సాటర్డే తప్ప మిగతా రోజులంతా నాన్ వెజ్. ముక్కు ఉండాలి. కోయిట్ ఆపోజిటా మీకు మీ పిల్లలు? అంతే. ఓకే, రైట్. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళే చేసుకొని తింటారు. మీకు అది వస్తే మీకు కూడా జర పని తప్పుతుంది. అంతే. అంతేనా? కడగడం వాళ్ళే చేస్తారు. స్టవ్ గివ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేది. ఇదేంది ఇట్లా కూడా ఉంటారా? ఓకే, మేజర్ గా మీరిద్దరు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో గొడవ పడ్డారు? కొంచెం వార్ టైప్ లో బాగా గొడవ పడే వాళ్ళు మ్యారేజ్ అయిన కొత్తలో కావచ్చు, కొంచెం పై చేయి మీదే ఉంటది అని నేను విన్నాను. నా పై చేయి ఉంటది కానీ అలగడం ఎక్కువ. కానీ మళ్ళీ నేనే పోయి అడగాలి. ఆయనకు కూడా కొంచెం ఇగో ఉందన్నమాట. కొంచెం ఉంది. ఇంక పోయి నేనే అడుగుతాను. సరే మళ్ళీ ఏమనుకో. ఇప్పుడు తగ్గిపోయాడు ఆయన బాగా. ఇప్పుడే అప్పట్లో ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో ఏంటి అనేసి అనేవాళ్ళు కానీ తర్వాత రాను రాను పాపం ఆయనే అడ్జస్ట్ అవుతారు. ఏం మాట్లాడు తగ్గకపోతే ఏం చెప్పరు. ఓకే, మేజర్ గా ఎక్కువ డేస్ ఒకసారి గొడవ అయిపోయి ఎక్కువ రోజులు మాట్లాడుకున్న సందర్భం ఏంటి? ఎక్కువ రోజులు ఏం లేదండి. ఏదో ఒక 1 hour, ½ hour అంతే. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? నేనే. ఏమంటారు? నేనే మామూలుగా తినకుండా ఉంటే రా బావా తిందాం అంటాను. ఆయన ఫస్ట్ కొంతసేపు గమ్మునే ఉంటాడు. తింటే తిను లేకపోతే లేదు అనేటట్టుగా ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి తినేస్తారు. సో అప్పుడు ఇంకా కోపం వస్తుంది. నన్ను వదిలేసి తింటావా అంటే నువ్వు తింటే తిను లేకపోతే పో అన్నట్టే కదా అని అని ఆ ఫీలింగ్ పాతవన్నీ ఇంకా తిరిగేస్తాం అనమాట. ఇంకా ఎందుకులే ఇది ఇంత టార్చరు అన్నట్టుగా ఇంకా మళ్ళీ అప్పుడు ఆయన కలుపుకొని వచ్చి ఆయన తినిపిస్తాడు. మళ్ళీ కొంచెం కోపం తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ముగ్గురు పిల్లలు కదా, మీకు మీ ఇద్దరు బాబులు ఎక్కువ ఇష్టమా పాప ఎక్కువ ఇష్టమా? ముగ్గురు అండి, అంతేం లేదు. ముగ్గురు. ఈ ముగ్గురు ఎక్కువ ఇష్టమా మీ హస్బెండ్ ఎక్కువ ఇష్టమా? మా వారే. ఓకే, మీ వారు ఎక్కువ ఇష్టమా మీ మమ్మీ డాడీ ఎక్కువ ఇష్టమా? మా వారే. మీరు చాలా స్వార్థపరులు. లేదు మా అంటే నాకు ఎందుకంటే నన్ను బాగా అర్థం చేసుకో మా అమ్మ నాన్న కన్నా నన్ను అర్థం చేసుకుని మా వారే. అర్థం చేసుకోకపోతే మీ ఆయన పెళ్లి చేసుకునేదాని కాదు కదా. నేను ఏంటంటే అదే చెప్తున్నాను. మా డాడీ చాలా అప్పుడు ఫీల్ అయ్యేటట్టుగా చేశారనమాట. ఓకే, కాదు మీరు మధ్యలో ఒప్పుకోకపోతే లేచిపోదామనే ఇంటెన్షన్ లో ఉన్నారనేది? లేదు. ఓకే, అంతే ఏం లేదు. చేసుకుంటే ఇంకా ఒప్పించే చేసుకోవాలి, లేదంటే ఇంక ఇట్లాగే ఉండిపోతాం అని మా ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. అంతే. ఓకే, మీ ఇంట్లో ఈ వీక్ పాయింట్లు మీకు తెలుసు, వాళ్ళ ఇంట్లో వీక్ పాయింట్లు ఆయనకు తెలుసు కాబట్టి ఇద్దరు కూర్చొని ఇట్లుంది సిచ్యువేషన్, ఓకే ఆగుదాము, వాళ్ళే తగ్గాలి మనం తగ్గకూడదు పెళ్లి విషయంలో. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు
ఇప్పుడు మీ అత్తగారు కావచ్చు, మీ అత్తయ్య, మామయ్య బాగుంటారండి, అంతే ఏం లేదు. ఓకే. ఆడపడుచులు ఎంతమంది మీకు? ఆడపడుచులు లేరండి, ముగ్గురు అన్నదమ్ముల. అన్నదమ్ములు. ఓకే. యారన్లు అంటారా, ఏమంటారు వాళ్ళని? ఎవరిని? మీ ఇప్పుడు మీ ఇంట్లో చిన్న అయినా పెద్ద అయినా? రెండో అతను. ఈయనకన్నా పెద్ద అయిన వాళ్ళ వైఫ్ కావచ్చు, చిన్న అయిన వైఫ్, తోటి కోడళ్ళు మాట్లాడతారా? బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు. ఓకే. ఈ మ్యారేజ్ అయిన తర్వాత మీకు అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు లైఫ్ అనేది చూసే వాళ్ళకి చాలా సాఫీగా ఉంటది, కానీ వెనక మన లైఫ్ ఎవరికి తెలియదు, ఎన్ని ఒడిదొడుకులు జరుగుతున్నాయి. మీ లైఫ్ లో మ్యారేజ్ అయిన తర్వాత బాగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఏ విషయంలో ఫీల్ అయ్యారు? ప్రెసెంట్ అయితే ఫైనాన్షియల్ గా కావచ్చు, ఫైనాన్షియల్ గానే కొంచెం స్ట్రగుల్ అయ్యామన్నమాట. పిల్లలు ముగ్గురు ఉన్నారు, పెద్దవాళ్ళ మా మ్యారేజ్ కూడా ఏం పెద్ద సపోర్ట్ అయితే లేదు. ఓకే. అప్పుడు మా మదర్ వాళ్ళు కూడా కొంచెము డౌన్ లో ఉన్నారు, అప్పుడు ఎక్కువ ఇన్కమ్ లేదు. ఇప్పుడంటే ఇంకా పొలాలు అవి ఎక్కువ రేట్లు పోయి ఏదో కొంచెం సెటిల్ అయిపోయారు. మా వారి తరపున తర్వాత కూడా వాళ్ళకు కూడా అంత ఆయనకి సపోర్ట్ ఏమి, తను చదివించారు బాగా మంచిగా, ఎంఎస్సి చేశారు ఆయన. సో చేసిన తర్వాత ఇంకా పిల్లల విషయంలోనే కొంచెం ఎలా ఉంటుంది లైఫ్ లో, ఇప్పుడు ఇంకా అంత పెరగడమే కదా, ఇబ్బంది పడతాం అనేసి ఇంకా మా వారు అప్పుడు సింగపూర్కి వెళ్ళారనమాట, వదిలేసి. సో అప్పుడు బాగా ఫీల్ అయ్యాను. ముగ్గురు పిల్లలు నేనే మెయింటైన్ చేసుకోవాలి, నేను ఒక్కటే. అమ్మ వాళ్ళ దగ్గరగానే ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇల్లు తీసిచ్చేసి ఆయన అక్కడే పెట్టేసి వెళ్ళారనమాట. అయినా గానీ ఇంకా ఒక్కటే అన్న ఫీలింగ్ అనేది చాలా రోజులు సఫర్ అయ్యాను. పిల్లల్ని చూసుకుంటా, అప్పుడు మా చిన్న పిల్లలు ట్విన్స్ ఇద్దరు, 6 months పిల్లలు, పాప 2 years. సో ఆ టైంలో వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. సో ఒక ఆర్థికంగా ఇబ్బంది అనే కదా వెళ్ళారు, అది లేకుండా ఉంటే ఇబ్బంది లేదు కదా, కాదు కదా అనే ఫీలింగ్ అయితే చాలా ఉన్నింది నాకు. తర్వాత ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం. ఓకే. ఎప్పుడన్నా మీ అత్తగారితో కావచ్చు, తోటి కోడళ్ళతో కావచ్చు, ఏదన్నా చిన్న విషయంలో డిస్కషన్ అవ్వడం కావచ్చు, మూతిటు ముక్కటు తింపడం కావచ్చు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా కామన్ గా? లేదండి, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు సూలూరుపేటలో ఉండేది. సో మన దగ్గర లేరు కాబట్టి మనకి ఇంకా సిచ్యువేషన్ అయితే రాలేదు. నాకు ఉన్నప్పుడు తక్కువ కలుస్తాం కాబట్టి దగ్గర ఉంటే కొంచెం దగ్గరగా ఉంటే ఒకే ఇంటిలో ఉంటే అప్పుడేమన్నా వచ్చిందేమో. బట్ ఇప్పుడు మేము దూరంగానే ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏం లేదు, రాకూడదని కూడా అనుకుంటున్నాను. ఓకే, సూపర్. మీకు ఇష్టమైన, మీరు బాగా పోల్చే దేవుడు ఎవరు? వెంకటేశ్వర. ఓకే, మీ తిరుపతిలోనే ఉన్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కువ. ఆయనే. ఓకే. ఎన్నిసార్లు వెళ్ళారు తిరుపతికి? తిరుపతిలో ఉన్నాం కదా, వెళ్దాం. ఇక్కడే కదా మన దేవుడే కదా, చూస్తుంటాడు. ఇయర్లీ ఎప్పుడో వెళ్ళే వాళ్ళము, ఈ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళాము. ఈసారి కొంచెం ఒక అదే ఇప్పుడు జరిగినాయి కదా, సో అందుకని ఇంకా ఆయన వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళాలి కంపల్సరీగా. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్ అండి, అంతేనా? పిల్లల్ని హ్యాండిల్ చేసుకునే లోపల సరిపోతుంది నాకు. ముగ్గురు, ఇంకెవరు లేరు కదా, ఇంకా నేను ఒక్కటే చూసుకోవాలి. ఆయన ఉంటే ఓకే నాకు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన? సింగపూర్ లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తారు? 3 monthsకి ఒకసారి వస్తారు, లేదా 6 monthsకి ఒకసారి వస్తారు. సో ఇంతవరకు నేను ఫాలోవర్స్కి ఎవరికి ఆ డౌట్ రానిలేదు, నేను ఎవరికి నేను చెప్పను కూడా. ఎందుకంటే మీతో పాటు వీడియోలలో ఉంటారు మీ ఆయనే కదా? వారే, ఆయన హాలిడేస్ లో వచ్చినప్పుడు రీల్స్ చేసి పెట్టేస్తా. డౌట్ రాని అది రాకూడదు కూడా, అసలు రాకూడదు. చూస్తారేమో కదా అలాంటిది. అంటే ఒంటరిగా ఉన్నా అంటే ఎవరైనా అది మనం ఊహించచ్చు. సో అందుకని నేను ఎవరికి ఆ డౌట్ రానిను, చెప్పను కూడా. అవసరం లేదు, నా ఇది వాళ్ళు ఇంకో చెప్పాల్సిన అవసరం నాకెందుకు, వాళ్ళకి నేను ఇంకా లూప్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు. అందుకే ఎక్కడ నేను చెప్పను. అడుగుతుంటారు, బావతో రీల్స్ చేయొచ్చు కదక్క, లేదా ఏదైనా చేయొచ్చు కదక్క కామెడీ అని అంటున్నా. చేస్తాను తమ్ముడు, అంతవరకు చేస్తాను. ఆయన వచ్చినప్పుడు చేసి రీలు వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగింటారు కదా, దాన్ని అప్పుడు ట్యాగ్ చేసి పెట్టేస్తాను అనమాట.
వామ్మో. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ముగ్గురు పిల్లలు, ఓకే, ఇన్స్టా అనేసరికి కొంచెం ఫ్యామిలీస్ లో ఎలా ఉంటదంటే కొంచెం వేరే విధంగా, మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఇది స్టార్ట్ చేసేటప్పుడు మీ వారితో మాట్లాడినప్పుడు కావచ్చు, మన డిస్కషన్స్ కావచ్చు, ఇది ఎందుకు మనకు ఇలాంటి ఏదన్నా? మా వారే మనవాళ్ళు కాదు. ఓకే. ఎందుకంటే మేము డిగ్రీలో ఉన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు చూసారు కదా, సో అప్పుడు ఆయన కలిసిందే ఆ కల్చరల్ యాక్టివిటీస్ లో కాబట్టి మనకు ఆయనకు కూడా ఉందన్నమాట, అలా టచ్ ఉంది. ఓకే. కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. ఓకే. మా వారే సపోర్ట్ చేసేది నాకు. ఓకే. ఫస్ట్ రీల్ దేని మీద చేశారు మీరు? ఫస్ట్ వీడియో గుర్తులేదండి, అప్పుడు ఏదో కామెడీగా ఏదో సాంగ్స్ చేశాను తప్ప అప్పుడప్పుడు చేసేదాన్ని. తర్వాత నాకు హైప్ ఇచ్చింది మద్దాల శివారెడ్డి అనే ఒక డైలాగ్ అప్పుడు చేశాను. అది ట్రెండ్ అయ్యింది అప్పట్లో, ఎప్పుడు 2023లో. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసేది? మేబీ నేను 2023లోనే స్టార్ట్ చేశాను, కానీ అప్పుడప్పుడు పెట్టేదాన్ని ఫస్ట్ లో. అంత ఫుల్ లేదు లేదు, ఎప్పుడో టైం ఉన్నప్పుడు ఏదో సాంగ్, ఏదైనా కామెడీనో ఏదో పెట్టేదాన్ని. తర్వాత నాకు విలన్ గా అది చేసిన తర్వాత కొంచెం బాగా రెస్పాన్స్ వచ్చి కొంచెం గ్రోత్ వచ్చేసరికి తర్వాత నేను ఇలాంటివి చేస్తే బాగుంటుందా అన్న ఇది వచ్చింది నాకు. ఓకే. ఓకే. దాని తర్వాత ఇంకా ఒక్కొక్కటి పెడుతూ వచ్చాను. ఆ తర్వాత రెగ్యులర్ గా నాకు 1 year స్ట్రైక్ పడిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. 2023లో బాగా మంచి గ్రోత్ వస్తూ ఉన్నింది. నవంబర్ ఆ టైంలో, జనవరిలో నేను హనుమాన్ మూవీ థియేటర్లో చిన్న క్లిప్ తీసి ఇది ఫ్యామిలీ అంతా చూడాల్సింది అనేసి అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్. సో అది కాపీ రైట్ కింద పడిపోయి స్ట్రైక్ పడిపోయింది 1 year వరకు. పెట్టాను, సజెస్ట్ చేయలేదు ఎవరికి, బ్లాక్ చేసి వీడియోస్ ఏవి పోనీయకుండా చేసింది ఇన్స్టాగ్రామ్. సో నాకు అప్పటి వరకు తెలియదు ఇట్లా ఉంటుందని, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వాలి, లేకపోతే ఇలా అవుతుందని నాకైతే తెలీదు. పెట్టేశాను. తర్వాత 1 year తీసిన వీడియోస్ అన్ని వేస్ట్ అయిపోయాయి. ఓకే. ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలో ఉండి వీడియోలు చేస్తుందంటే కొంచెం మన గురించి తెలియని వాళ్ళకి కొంతమందికి కొంచెం చిన్న చూపు అనేది ఉంటుంది. మీకు మేజర్ గా మీ గురించి కొంచెం నెగిటివ్ వచ్చిన కామెంట్స్, మీరు హర్ట్ అయిన కామెంట్స్ ఎలాంటిది? నా చుట్టుపక్కల ఎవరు అంటే మొహం మీద ఎవరు అనరు, ఇంకా మనసులో ఏమన్నా అనుకుంటారేమో తెలియదు కానీ ఫాలోవర్స్ మాత్రం ఏదో ఒకటో రెండో వస్తుంటాయి కామెంట్స్. ఎందుకు మేజర్ గా వచ్చే కామెంట్స్ అంటే మేజర్ గా ఏం లేదు, కొంతమంది ఓవర్ చేస్తున్నావు అక్క, లేకపోతే నీకెందుకు ఇలాంటి మేలువి ఏవో లేడీస్ చేసుకోక, సో ఇలాంటివి ఎవరో ఒకరు పెడతారు. నేను దానికి ఎక్కువ రియాక్ట్ అవును. సో ఎవరు ఒపీనియన్ వాళ్ళది, మనము ఎందుకు వాళ్ళని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర రివర్స్ కౌంట్ చేసుకునేది ఎందుకు, మళ్ళీ మనము ఇంకోరికి అది మళ్ళా ఇంకోరు అడిగేదానికి ఛాన్స్ ఇస్తాం. సో అది ఇచ్చేది ఎందుకు మనము, అక్కడితో వదిలేస్తే ఇంకా క్వశ్చన్ ఉండదు కదా, మళ్ళా ఇది ఉండదు కదా, ఇంకో క్వశ్చన్ వేసి ఇది ఉంది కదా. సో మీరు బాగా ఎంత చెప్పకపోయినా కొన్ని కామెంట్స్ కి మనం పర్సనల్ హర్ట్ అవుతాం. ఏ వీడియోకి ఎలాంటి కామెంట్ అంటే చెప్పొచ్చేదా చెప్పరందా హర్ట్ అయింది బాగా పర్సనల్ గా కొద్ది రోజులు గుర్తుండిపోయి? అట్లంతా ఏం లేదు, నేను అట్లాంటివి ఏమన్నా కనిపించినా డిలీట్ చేస్తాను. సో వెంటనే నాకు ఎందుకంటే మళ్ళీ మనం చదివి అది మనసులో పెట్టుకొని బాధపడే కన్నా డిలీట్ చేసిన బెటర్, ఇంకోటికి ఛాన్స్ ఉండదు. ఏదో ఒకటో రెండో వస్తున్నాయి. ఇప్పుడు 90% దాంట్లో 100% లో ఒక 10 members కూడా ఉండరు, ఒక 5% మంది ఎవరో ఒకరు ఇట్లాగా కామెంట్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం దాన్ని పట్టించుకొని అది ఇక్కడికి ఎక్కించుకొని ఇక్కడ మళ్ళీ బాధపడుతూ ఎందుకు ఊరికి అనవసరంగా అని మా వారే ఎక్కువ చెప్పేది. నాకు కూడా నేను ఫస్ట్ లో చాలా బాధపడ్డాను, ఏంటబ్బా మనం చేసే ఏవేవో కామెంట్ పెడతారు, అసలు వాళ్ళ మొహాలు చూస్తే కనీసం వాళ్ళ అది కూడా చేయరు కదా, అసలు ఏమీ ఉండదు, వాళ్ళు ఎందుకు ఇలా అంటారంటే ఒక మీడియాకి, ఒక సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది. ప్లస్ నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావో మైనస్ ను కూడా అలాగే నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అసలు పట్టించుకోకూడదు అని మా వారే చెప్పేది. సూపర్. సో అట్లే మా వారు నాకు సపోర్ట్ చేస్తారు. ఏదన్నా ఒక వీడియోలో మీ ఇద్దరు కొంచెం సీరియస్ గా ఇది ఎందుకు అట్లాంటి డిస్కషన్ వచ్చి? లేదండి,
ఇప్పటి వరకు లేదు. ఓకే ఇప్పటి వరకు లేదు. మా వారు కూడా చూసి లైక్ చేస్తారు ఫస్ట్ ఓకే. వీడియోస్. మీకు ఏదైనా కామెంట్స్ లలో ప్రపోజల్స్ లాంటివి కొంతమంది కొంచెం అందరు అక్కనే పిలుస్తారు. అందరు ఇప్పటి వరకు ఏం లేదు. మళ్ళీ మద్దాలి శివారెడ్డి ఇట్లాంటి డైలాగ్ లేయగలం మన మీద అని ముందే జాగ్రత్త పడతారు అందరూ. ఇప్పటికి కూడా మీరు చూస్తే అక్క, వదిన, సిస్టర్, అమ్మ ఇలాంటివే ఉంటాయి. నేను చూడను ఏ ఇంటర్వ్యూలో గానీ కామెంట్ చూడను. సడన్ గా నేను ఏదన్నా అడిగేస్తే హట్ అవుతారేమో అని నేను చూడను. అసలు నాకు నోటి దురద ఎక్కువ ఉంటుంది. నోటి దురద అంటే అడిగేస్తాను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ గా. నేను అదನ್ನ ఇంటర్వ్యూ చేసే ముందు జస్ట్ వీడియోలు చూస్తాను అంతవరకు. ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఎట్లా ఏ కైండ్ ఆఫ్ స్టైల్లో చేస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప పర్సనల్ గా వెళ్ళి నేను చూడను. అసలు కామెంట్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దాన్ని మనం పుసుకున్నానికి ఇలాంటి కామెంట్ వచ్చిందంటే దాని వల్ల హట్ అవుతారేమో. ఎందుకు మనకి ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ వల్లనే నాకు వ్యూవర్షిప్ ఏం కాదు కదా. ఆ ఇంటెన్షన్ తో నేను అసలు చూడను. ప్రిపరేషన్ కూడా ఉండదు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నాం, నేను క్వశ్చన్స్ ఏం ప్రిపరేషన్ అవ్వను. మీరేం మాట్లాడుతున్నారు, నేనేం క్వశ్చన్ ఇస్తున్నాను. కొంతమంది ఏమైపోతారు, లిస్టులు రాసుకుంటారు. ఇట్లా బుక్ రాసుకొని గడుకోసారి ఇంట్లో పెట్టుకొని ఇట్లా చూసుకుంటా ఓకే నెక్స్ట్ టైం క్వశ్చన్. అదేముండదు. ఇప్పుడు ప్రాపర్లీకి వెళ్ళేటప్పుడు ప్రాపర్లీ ఉండాలి. ఏదన్నా ఉంటే వాళ్ళ ఒపీనియన్ గా వాళ్ళు చెప్పాలి గెస్టులు తప్ప నేను పెద్దగా ఉండదు. నాకు రివర్స్ కౌంటర్లు ఇస్తే ఈగో అట్టబడమని ఏం కాదు. అంటే నాకు తెలుసు కదా, తెలిసినాక ఎందుకు మరీ పిచ్చోని చేస్తున్నారు, నేను ఆ యాంకర్ మరీ అంత తెలివి తక్కువ అనుకుంటున్నారా అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది 100%. మేమేదో ఇంత ఎంతో మంది చూసింటారు మీరు. అట్లే లేదు. మేజర్ గా మీరు అంత దూరం నుంచి వచ్చి ఇంటర్వ్యూ అనగానే ఇవ్వడం అంటే కొంతమంది ఏమైపోతుందంటే కొంచెం మంది ఫాలోవర్స్ వచ్చి జర్రా అక్క లేదంటే నువ్వు సూపర్ అనేసరికి కళ్ళు 360 degrees వెళ్ళిపోతాయి. మనకు అట్లా ఏం లేదు. అది లేని వాళ్ళు స్లోగా ఎదిగినా గానీ స్ట్రాంగ్ ఉంటది. ఎవరైనా సరే మీ వీడియోలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక తపన ఉంది, యాక్టర్ అవ్వాలన్న తపననో లేదంటే ఏదో నా టాలెంట్ చూపించుకోవాలన్న తపననో నాకు అనిపించింది. ఓవరాల్ గా జస్ట్ మీరు వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన, నేను ఓపెన్ చేసి స్క్రోల్ చేసిన పోయినా కొద్దిగా వీడియోలు వస్తున్నాయి. కట్ చేసి మళ్ళీ వెళ్తే 643 46 వీడియోలు ఉన్నాయి. ఓకే, నేను ఫాలోవర్స్ ఎంతో మంది రోజు చూడలే, నాకు అది అడుగుదామన్నా గానీ ఇది చూసిన ఎంతసేపు స్క్రోల్ చేస్తాం చెయ్యి గుంస్తుందని. మేజర్ గా ఈ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆడపిల్లలకి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కి ఫాలోవర్స్ కి బాగా ఇదైపోయి ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు, దిగదారుతున్నారు. అసలు ఏం చేస్తున్నాం ఆలోచించడం. దాని వల్ల వచ్చే ఇది ఎంత ప్రాబ్లం సృష్టిస్తుందో తెలియటం లేదు. మనం ఈ రోజు లైక్స్ కి ఫాలోవర్స్ కి అడిక్ట్ అయిపోయి ఏదో చేసేస్తున్నాము వచ్చేస్తున్నాయంటే కరెక్ట్ కాదు. రేపు లైఫ్ లో చాలా ఫీచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇదవుతారు. నేను అదే మెయిన్ ఆలోచించి నేను తీసే వీడియోస్ కూడా ఎక్కువగా మేల్ ఎందుకు తీస్తాను, అలాంటివి ఎందుకు తీస్తానంటే సో దాంట్లో ఏముండదు, నేను చేయడం ఒక యాక్షన్ తప్ప దాంట్లో మీకు ఎంచుకోవడానికి ఏముండదు. సో లేడీస్ కూడా నేను చేస్తున్నాను ఎక్కువ సౌందర్య ఏదో మంచిగా కామెడీ అంతవరకే ఉండాలి కూడా. మరి మనము ఇది ఏముంది ఇన్స్టాగ్రామ్ ఈ రోజు ఇంకోటి వస్తుంది అంతే, కానీ మన క్యారెక్టర్ డ్రెస్సెస్ బట్టి కూడా క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు కదా. మెయిన్ అది కూడా ఉంది. అది కూడా ఇప్పుడు ఎట్లా పడితే అట్లా వేస్తున్నారు. అదే బయట వెళ్ళి షూట్లు చేసేది మళ్ళీ అది కూడా. సో ఇది కొంచెం మనం కల్చర్ మన పద్ధతి మనం ఎంత ఉండాలి అది ఉంటే మన పిల్లలు కూడా చూస్తారు, పేరెంట్స్ చూస్తారు, మా పిల్లలు చూస్తారు, నా వీడియోస్ కూడా చూస్తారు. దాంట్లో ఏం లేదు, వాళ్ళు డైలాగ్ ఇప్పటికీ ఏదైనా డైలాగ్ నేను చేస్తున్నానంటే నా పక్క నుండి విని వాళ్ళు చేస్తారు, వాళ్ళు డైలాగ్ చెప్తూ ఉంటారు. సో అట్లా మనం చూసి ఒకరు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాలా లేదా ఓకే పర్లేదు బాగుంది అనేటట్టుగా ఉండాలి, కానీ ఏంది ఇలా చేస్తున్నారు దీనికోసమా అనేటట్టుగా ఉండకూడదు. ఓకే, ఇంకోటి ఇదే ఇన్స్టాగ్రామ్ లో మీకు బాగా ఫేవరెట్ వీళ్ళే బాగుంటాయి వీడియోస్ అని మీరు ఫాలో అయ్యేది? నేను ఫాలో ఎవరిదే కాదు, స్క్రోల్ చేసేటప్పుడు వస్తుంటే బాగున్నది వీళ్ళు బాగా చేస్తారు వీడియోస్ అని అన్న చిన్న ఫీలింగ్ అనేది అనిపిస్తుంది కదా. ఏమనుకునే ఎవరివి చూడండి, మెయిన్ గా ఇట్లా ఎవరైనా రీల్స్ పెడుతుంటే
వాళ్ళవి ఎక్కువగా చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే దాంట్లో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ ఏం లేదండి. నచ్చని వీడియోలు ఎవరి ఉంటాయి? పేర్లు చెప్పకండి. అరే అంటే ఎవరు ఒపీనియన్, ఎవరు టాలెంట్, ఎవరు వర్షన్ వాళ్ళది. నచ్చలేదని నేను ఎవరిని చెప్పలేను, నచ్చిందని ఎవరు కొన్ని ఇట్లా రాగానే టక్ మన స్క్రిప్ట్ చేసి ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు. ఎక్కువగా నేను చూడను, అసలే చూడరు. నా వరకే నేను చూసుకుంటాను. సో వాళ్ళకి రిప్లై, నా ఫాలోవర్స్ కి రిప్లై ఇచ్చేదానికి కరెక్ట్ గా నాకు టైం పిల్లలు చూసుకొని ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వడము. అంటారు ఏంటక్క ఎప్పుడో పెడితే మెసేజ్ ఇప్పుడు చూసి ఇప్పుడు రిప్లై ఇస్తావు అనేసి అంటారు. టైం ఉన్నప్పుడు నేను ఆ రిప్లై ఇచ్చుకోవడాలు, లేదా ఎవరైనా అడిగింటారు అక్క ఈ యాక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, లేదా ఇప్పుడు మీరు ఓపెన్ చేసి అంటే దాని కింద ఒక రీల్ కింద 3-4 అడిగింటారు కంపల్సరిగా. అందులో మేజర్ ఎక్కువ మంది ఎవరు ఎక్కువగా అడుగుతున్నారో ఆ కంటెంట్ ఫస్ట్ చేస్తాను, తర్వాత కూడా చేస్తాను. బట్ ఏమంటే ఎక్కువ మంది ఎక్కువ సార్లు అడిగిన వాటిని ఫస్ట్ చేస్తాను. వాళ్ళకి ఆ రిఫరెన్స్ అనేది ఇస్తారు మీరు, ఇచ్చేసి వాళ్ళు ఎవరు అడిగారో వాళ్ళ ఇది పెట్టి ఇచ్చేస్తాను అనమాట. ఫస్ట్ ఏ డైలాగ్ మీరు ఏ డైలాగ్ కొట్టారు? ఒకసారి ఆ డైలాగ్ కొట్టండి. మద్దాల శివారెడ్డి ఫస్ట్ అదే చెప్పాను కదా, హైప్ వచ్చింది. ఒకసారి ఆ వాయిస్ మార్చేసే, ఇప్పుడు యాటిట్యూడ్ మారిపోవాలి. కొంచెం చిన్న పెట్టి చెప్పమంటారా? కొంచెం లెంత్ ఉంది. ఇది ఏదైనా చెప్పండి, మీ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుంటున్నారు. ఆగు, సేమ్ అదే టిక్ టాక్ లో ఏదైతే యాటిట్యూడ్ ఏదైతే వాయిస్ ఉందో అదే వాయిస్ కావాలి మాకు. మద్దాల శివారెడ్డి కదా, బాగా ఫేమస్ అయింది అదే కదా డైలాగ్. అది అప్పట్లో ఫేమస్ అయింది బాగా. తర్వాత మీరు చేసిన వీడియోలల్లో ఇప్పటికీ స్టిల్ నో నీ ఫేవరెట్ డైలాగ్? అన్ని ఫేవరెట్ అండి, అట్లంతా ఏం లేదు, నాకు నచ్చితేనే చేస్తాను ఎక్కువగా. మద్దాలి శివారెడ్డి కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు. సూపర్. చూసిరా అక్క చూడడానికి ఎట్లుంది? ఆ ఏం తెలియదు, ఇంట్లో ఓన్లీ ఇంట్లో పిల్లలు చూసుకుంటుంటది, ఏం తెలియదు. కథం అక్క ఒకసారి కెమెరా ముందుకు వస్తే యాటిట్యూడ్ ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది. ఓకే, మీకేంటి యాక్టింగ్ క్యాజువల్ గా టైం పాస్ చేస్తున్నారా? ఏమన్నా సినిమా అవకాశాలు యాక్టింగ్ అంటే చెయ్యాలి, సినిమాలు చేయాలన్న ఫ్యాషన్ ఏమన్నా ఉందా? వస్తే కంపల్సరీగా చేయాలనే ఇంట్రెస్ట్ అండి. సినిమాలో వేస్తారా? సీరియల్ అయినా పర్లేదు, షార్ట్ ఫిల్మ్స్ అయినా పర్లేదు, ఏదైనా సరే. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత యాక్టర్ అంటే యాక్టర్, ఏదైనా సరే యాక్టింగ్ మంచిగా ఉండాలి. ఓకే, వల్గర్ గా ఉండకూడదు. ఉంటే మన ఫ్యామిలీస్ కూడా ఎక్కడ ఇబ్బంది పడవు, అసలు టచ్ అయినా పక్కకి వెళ్ళను. సో మనకు మంచి, అది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మంచిగా ఉందా, 10 మంది చూసి మెచ్చుకునేలా ఉంటుందా? ఓకే ఓకే. అదే మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి పక్కన కోయిట్ ఆపోజిట్ అందరూ రివర్స్ గా అనుకునే విధంగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు పక్కన చేస్తున్నా కదా అన్న ఇంటెన్షన్ ఉంది, బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదని చేస్తారా, వదిలేస్తారా? బ్యాడ్ నేమ్ వస్తే నేను చేయనండి, అది ఎవరి పక్కనైనా సరే. ఎందుకంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన పక్కన ఉండడం అంటే అదొక అయ్యో, అస్సలు ఊహ కూడా చాలా అద్భుతంగా ఉంది. బట్ కానీ వల్గర్ గా అంటే యాక్సెప్ట్ చేయలేనండి. ఆయన కూడా యాక్సెప్ట్ చేయడు నాకు తెలిసి. మెయిన్ కోయిట్ ఆపోజిట్ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ లా ఓకే విలన్ క్యారెక్టర్, ఓకే విలన్ క్యారెక్టర్ అయితే డన్. ఎందుకంటే సో నాకు అట్లా అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు శ్రేయారెడ్డి గారు ఆయన తమిళ్లో పొగర్ మూవీలో చేస్తారు ఆమె, నేను మూతి మీద మీసం లేని మగరాయలు అంటే ఆడదానిరా అనేసి, నేను మూతి మీద మీసం లేని మగరాయలు అంటే ఆడపిల్లనరా, ఎవరే ఇది, చుట్టంగా వస్తిమా, ఆకేసుకొని నాక్కొని తింటిమా, వారంగా ఉండి మూసుకొని చూస్తుమా అని ఉండాలా, లేదా సిరిగి షార్ట్ అయిపోద్ది. ఇప్పటి వరకు ఏదైనా అంటే ఇన్స్టాలో మనకు షూట్ ఉంది అట్లాంటివి ఏమైనా వస్తుంటాయా మీకు అవకాశం కోసం? ఈ రీసెంట్ గా ఇప్పుడు అడుగుతున్నారు. ఓకే, నల్గొండ, అమలాపురం అటు సైడ్ గా షూటింగ్స్ ఉన్నాయి అని అడిగారు.
సో వేరే వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఉంటుంది అని అడిగారు. మరి చిన్న పిల్లలు కదా ఎట్లా? సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా లేదా మా అత్తమ్మని చూసుకోమని చెప్పి అట్లన్నా నేను రావాలి. మా వారి సపోర్ట్ అయితే ఉంది. ఓకే, అయితే నేను అన్ని నెగిటివ్ అనను. షూటింగ్ అనగానే ఒక నెగిటివ్ వేలో చూస్తుంటారు. అంటే ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ఉన్నది అది. కాకపోతే ముఖానికి రంగేసుకుంటాం కాబట్టి ఎక్స్పోజ్ అయ్యేది షూటింగ్ పర్పస్ వాళ్ళు మాత్రమే. ఇలాంటి పర్పస్ లో ఇది ఎప్పుడైనా థింక్ చేశారా? నేను కూడా వెళ్తే నాకు ఇలాంటిది ఊరికి అవకాశం ఇచ్చారా, ఇలాంటి కైండ్ ఆఫ్ థింక్ చేస్తారేమో మనకెందుకు, ఇట్లాంటి ఎప్పుడన్నా మైండ్ లోకి వచ్చిందా ఎప్పుడన్నా? అనుకుంటారండి, తప్పకుండా అనుకుంటారు. ఫ్యామిలీ మెంబర్సే అంటారు, ఎవరో బయట కూడా కాదు. పేరు first ఫ్యామిలీ family మెంబర్సే. members. అందులో చుట్టుపక్కల ఉన్న చుట్టాలు వీళ్ళే. సో ఇప్పటికి కూడా అంటారు ఇవన్నీ నీకెందుకు. ఇప్పటికి కూడా మా మదర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా మదర్ నాతో పాటు వచ్చింది, ఎందుకు మారా ఇవన్నీ క్వశ్చన్. ఓకే, ఇప్పటికి కూడా మా మదర్ ఆమె మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ జరిగింది కదా, అంతా చూసింది, ఎందుకు మారా మొత్తం చూసింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎందుకు మారా అంటుందే తప్ప ఆమె కూడా ఎంకరేజ్ చేయదు. ఇంట్లో ఎవ్వరు లేదండి, ఎవరు చేయరు. నాకు తెలిసి మేబీ ఈ ఫీల్డ్ గురించి తెలియక ఒకటి ప్లస్ అంటే ఇప్పుడు నెగటివ్ పోర్ట్రేషన్ ఎక్కువ. ఆ ఫీల్డ్ కి వెళ్తే ఇలా ఉంటారు, ఇలా చెయ్యాలి, ఎందుకు వచ్చిన గొడవ, మన ఫ్యామిలీ టైపు 10 మంది మన బంధువులు ఇలా అంటారు రేపొద్దునే అనేది ఎక్కువ అనమాట. సో అందుకనేసి ఈ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం రేపొద్దున వచ్చినా గానీ అనేవాళ్ళు అంటారు, బట్ మనం ఏంటి అనేది మనకు తెలిసి మన హస్బెండ్ కి మన సపోర్ట్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే మన తెలంగాణలో ఏపీ తెలంగాణలో మంచి మంచి పిల్లలు ఉన్నారు, హీరోయిన్ ఫిగర్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే ఈ నెగిటివ్ పోర్ట్రేషన్ వల్ల మంచి టాలెంటెడ్ పిల్లలు బయటికి రాలేకపోతున్నారు. బట్ నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే ఈ ఆడపిల్లలకు జరిగే ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ప్రతి వ్యవస్థలో ఉంది. ఇది సాఫ్ట్వేర్ వ్యవస్థలో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. కాకపోతే ఈ ముఖానికి రంగేసుకునే వాళ్ళు అంటే అందరికి అలసి కాబట్టి మేబీ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏం చేయలేం. అది మనకు తెలిస్తే, మన క్యారెక్టర్ మనకు తెలిస్తే చాలు, ఒకరి గురించి మనం ఆలోచన. అట్లని మనము ఎక్కువగా దాన్ని అంటారు కదా వదిలేసినట్టుగా చేయకుండా మనం పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఓకే మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మనం చేసే పద్ధతి, మనం ఉండే పద్ధతి ఏదైనా సరే. ఇప్పుడు మనం ఎంత ఇది అంటామో ఎదుటి వాళ్ళు కూడా అదే మనకు రిప్లై వస్తుంది. మనము ఇకగా సో వాళ్ళతో ఇదిగా ఉంటే వాళ్ళ నుంచి కూడా వచ్చేది కూడా అలాగే ఉంటుంది. 100% కదా. అంటే ఒక మాట, ఇప్పుడు మాక్సిమం షూటింగ్ పర్పస్ కి వచ్చేసరికి ఇప్పుడు యాక్టింగ్ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే చేద్దాం అనుకుంటున్నారు? సో అదే విలన్ మెయిన్ గా నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట అలాగా. ఓకే, మీరు ఎవరిలా ఉన్నారంటే మమత అని ఒక యాంకర్ ఉంటది, సేమ్ యాజ్ చీజ్ మీరు అక్క చెల్లెలు అంటారు, సేమ్ అలాగే ఉన్నారు మీరు. మమత సేమ్ మాట్లాడే విధానం కూడా సేమ్ డిట్, ఇద్దరు అక్క చెల్లెలు అంటే నమ్మేస్తారు. మీకు ఎవరైనా చెప్పారో లేదో మరి యాంకర్లు ఎవరన్నా కానీ ఇంటర్వ్యూలలో కానీ? ఎన్నో ఇంటర్వ్యూ మేడం ఇది? సెకండ్ ఇంటర్వ్యూ. ఓకే, రేపు ఒకటి ఉంది. ఓకే, ఈ ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కొంచెం ఉల్టా సీదా క్వశ్చన్లు అడుగుతారేమో అని ఇట్లా భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు, ఆ యాంకర్ వీడియోలు చూస్తారా? అట్లేం లేదు, ఫస్ట్ మంచిగా అడుగుతారు కదా అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఉన్నా మనం కట్ చేపిచ్చేస్తాం కదా. లేదు పోనీ ఎవరిది మనకొద్దు, నా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నా వీడియోలు కొన్ని చూసాను, ఏమనిపించింది ఓపెన్ గా చెప్పండి. రఫ్ అండ్ టఫ్ గా అడిగేస్తారని అర్థమైపోయింది నాకు. ఇప్పుడు కూడా మీ వాయిస్ చూస్తేనే కొంచెం కంగారు వచ్చింది అనమాట. అయ్యో ఏం అడుగుతారో ఏంటో, ఎట్లా అడుగుతారో ఏంటో అని భయం వేసింది. సరేలే అడిగిన తర్వాత ఆలోచిద్దాంలే. ఇప్పటి వరకు 1 hour ఇంటర్వ్యూ అయింది కదా, అరే ఇది ఎందుకు అడిగిండు అన్న ఫీలింగ్ వచ్చింది? ఏం లేదు, అట్లంతా ఏం లేదు. కరెక్ట్ గానే అడిగారు, నేను కరెక్ట్ గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నాకు తెలిసి నాకు నెగిటివ్ ఈ వాయిస్ ఏనేమో, బేస్ వాయిస్ ఏనేమో. మీ వాయిస్ చూస్తేనే ఎదుటోళ్ళకి నిజంగానే ఎందుకురా బాబు సరేలే కానీ అనేసి ఇంకా కూర్చున్నా. నేను ఫస్ట్ మేడం చేస్తారేమో నేను అనుకున్నాను, లేడీస్ ఏమైనా వస్తారేమో అనుకున్నా. మళ్ళీ సార్ అన్నారు, చూసాను మిమ్మల్ని అయిపోయింది అనుకున్నా.
లేదు మీరు ఫస్ట్ కూర్చోక ముందు థింక్ చేసిన దానికి ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంటే థింక్ మైండ్ లో ఉన్నదా? ఫ్రీగా ఉంది. అంటే ఫస్ట్ లో కొంచెం ఇదిగా ఉంది, ఏం అడుగుతారు ఎలా చెప్పాలని. కానీ మీతో మాట్లాడిన తర్వాత కొంచెం ఓకే. 100% మేడం, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. మనం ఉండే విధానాన్ని బట్టే ఎదుటోడు మనకు మాట్లాడతారు. మీ వీడియోలు కరెక్ట్ గా లేవనుకో 100% క్వశ్చన్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు నేను ఏదో కూర్చోబెట్టి మీకు ఏదో కాఫీ ఇచ్చి మేడం నవ్వుతే బాగున్నారు కళ్ళు, ఇది నాకు ఇష్టం ఉండదు. మేబీ అది ఒక లేడీకి ఒక పర్సనల్ ఎథిక్స్ అవి నాకు నచ్చదు. అది మీ వీడియోలు చూడడానికి ఓకే, డైలాగులు బాగా కొడుతున్నారు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, బాగా మాట్లాడుతున్నారు, బట్ దాన్ని నేనేం కాంట్రవర్షియల్ చేయలేను. ఇప్పుడు నీ వీడియోలు కరెక్ట్ లేనప్పుడు నేను కూర్చోబెట్టి నీ కరెక్ట్ నేను జడ్జిమెంట్ చేయడానికి కూడా నేను లేను. ఎందుకు అట్లా చేసినామని 100% క్వశ్చన్ చేయాల్సిందే. ఇప్పుడు నాకంటూ మళ్ళీ నా దరిద్రం ఏంటంటే మొత్తం లేడీసే నాకు ఫ్యాన్స్, నాకున్నోళ్ళు కూడా. నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళే అన్న బిగ్ ఫ్యాన్ ఇదే వస్తుంది. నన్ను చూస్తే భయపడేవాళ్ళు కూడా లేడీసే. ఏముండదు, నా దగ్గర వచ్చి కూర్చునే దాకానే భయం. కూర్చున్న తర్వాత నేను ఏదో అనుకున్నానే, ఏం లేదే. ఓకే, మీ ఆయనలో ఓపెన్ గా చెప్పండి, ఇది కూడా అన్ని ఇష్టమే అనుకుంటా. మీ ఆయనలో మీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? అర్థం చేసుకుంటాడు, అది నచ్చింది. నచ్చంది అంటే ఏం లేదు, ఎప్పుడైనా నేను అడిగినప్పుడు వచ్చి ఆయన అడగడని అంతే. సార్ కొంచెం అడగండి సార్, అడగడు, కామ్ గా ఉంటారు, వస్తుంది లేతనే అనేసి. సో నేను పోయి అడగాలి, అంతదాకా నువ్వు ఎందుకుంటావని నేను నన్ను అడగాలి కదా ఆ క్వశ్చన్ అనమాట. దానికి నాకు నువ్వు ఒక సెలబ్రిటీని పట్టుకొని నువ్వు ఏంది ఇట్లనే క్వశ్చన్ చేస్తా. ఆయనే ఎక్కువగా చెప్తాడు, కానీ నేనే అబ్బా మనకన్నా ఎక్కువ మంది ఉండారు లేబ్బా అన్న ఇది నేను చెప్తాను, మనం ఏందిలే అని. ఇప్పుడు కూడా అంటారు, రేపొద్దు నువ్వు హైదరాబాద్కి వెళ్తే అప్పుడు నేను రావాలి కదా నీ వెనకలా, నేను పియగన్నా ఉంటా కావాలంటే అది అంటారు, కామెడీగా చెప్తారు. మనకు అంత సీన్ లేదులే, నువ్వు అంతదాకా ఊహించుకోవద్దులే అని నేను అంటాను అనమాట. ప్రేమగా ఏమని పిలుస్తారు మిమ్మల్ని? లక్కీనే. లక్కీ. మీరేమని పిలుస్తారు సార్? నేను బావాని. బావా కరిగిపోతాం ఇట్లా ఐస్ గడ్డ బావా వా రాకముందుకే ఐస్ గడ్డ కొత్త లీల్ అయిపోతుందేమో. అంతే ఏం లేదు, బావా అని పిలుస్తాను, ఆయన ఇంకా లక్కీ అని పిలుస్తారు, లేదంటే మామూలుగానే పిలుస్తారు. ఓకే, మీ ఆయన మిమ్మల్ని అంటే సీరియస్ గా తిట్టినప్పుడు భలే తిడతాడే అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? సైలెంట్ గా ఉంటేనే బాగుంటుందేమో. ఓకే, మీ ఆయన ఫేస్ లో కావచ్చు అండ్ ఆయన బాడీలో కావచ్చు మీకు నచ్చే పార్ట్ ఏంటి? డింపుల్, కళ్ళు, ముక్కు, స్మైల్? ఐస్ బాగుంటాయి. ఐస్ బాగుంటాయి. మీ ఆయన చూస్తుంటే ఇలాగ చూసుకుంటూ ఉండిపోవాలన్న ఫీలింగ్ ఎక్కడ? ఐసేనా? లేదు, బాగా ఫేస్ మొత్తం బాగుంటాడు ఇట్లా ఇట్లా అంటారా? ఓకే, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ సార్ ఏమి ఇచ్చారు? నేను చాలా సార్లు అడిగి, బావా నన్ను నచ్చింది ఏంటి బావా చెప్పు బావా అంటే కూడా అంతే ఏం లేదే అనేసి అంటారు. పెళ్లి చేసుకున్నాడు అడిగేదాన్ని, అట్లంతా ఏం లేదు. ఆయన కూడా అంటే నువ్వు బాగున్నావు అంత ఏం లేదు, బాగున్నావు అంటారా? అంతే, బాగున్నా. ఆయన ఇష్టపడే చేసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ కూడా అడుగుతారు కదా నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అని. మీరు అడిగాను, నేను చాలా సార్లు అడిగా, ఏదో ఏదో అట్లా జరిగిపోయింది చేసేసాను. ఇప్పుడు ఆ ఏజ్ అడ్డాంటిదబ్బా ఏం చేయలేము అని అంటారు. అట్లా తెలిసింటే చేసుకోండి వాళ్ళం కాదు కదా. ఓకే, ఇప్పుడు మీలో ఎవరో మీకు జడ్జిమెంట్ కాదు, మీలో మీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? నాలో ఈ క్వాలిటీ లేకపోతే బాగుండేది. కోపం, సడన్ గా కోపం వచ్చేస్తుంది. అయ్యో ఎందుకన్నాను ఆ మాట అనేసానే, నేను అనుకున్నా ఉంటే బాగుండే అని నేనే ఫీల్ అవుతాను. ఓకే, ఏదన్నా సందర్భంలో నా స్వార్థం నాది అనే స్టైల్లో థింక్ చేశారా ఏదన్నా ఎప్పుడన్నా? నా స్వార్థం అంటే ఎప్పుడు థింక్ చేయలేదు, అట్లాంటి ఆలోచన అయితే ఏం రాలేదు. వచ్చినా గానీ మళ్ళీ 2-3 సార్లు ఆలోచిస్తాను, కరెక్టా కాదా అనేసి. టక్కని నేను డిసైడ్ చేసుకోలేను అనమాట, ఎవరినో ఒకరిని అడుగుతాను, ఇది కరెక్టా కాదని నేను డిసైడ్ చేసుకోలేను. పక్కన మా వారిని అడగడము, మా వారినే ఎక్కువ అడుగుతాను, ఏదైనా సరే మా వారినే నేను అడిగేది. సో మా అమ్మ మా నాన్నకు కూడా చెప్పలేను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 5 క్వశ్చన్స్ ఇప్పటి వరకు మీ మదర్ కి మీ హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని మాట్లాడదాం.
సీక్రెట్ గా మీరు దాచుకున్నాయి ఎప్పుడన్నా అట్లంతే సార్ ఫోను సార్ పడుకున్నాక చెక్ చేయడం జరిగిందా? చేశాను. ఎందుకు చెక్ చేయాలనిపించింది? ఎందుకు డౌట్ వచ్చింది? అంటే మా వారు బాగుంటారు కదా, ఏంటి బావా నీకు ఒక్క అమ్మాయి కూడా లేదా బావా అని అడిగేదాన్ని. ఎవరు లేరు, నేనే బావా, నన్ను అసలు నువ్వు కాలేజ్ చదివేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా లేదంటే నమ్మలేను బావా నేను అనేసి అనేది. అయినా కానీ ఆయన ఎవరు లేరని, సరే ఎప్పుడైనా ఆయన పక్కన పెట్టేసి పడుకోవడమో లేదా ఏదైనా బయట అట్ట వెళ్ళడం అన్నప్పుడు చెక్ చేసేదాన్ని. ఫస్ట్ ఏది ఓపెన్ చేస్తారు? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్? వాట్సాప్. ఎందుకంటే మెసేజ్ దాంట్లోనే కదా. ఓకే. సో అది చెక్ చేస్తాను అనమాట. దొరికింది? ఏం లేదు. తర్వాత ఆయన డైరీ ఎప్పుడో జాబ్ చేసేటప్పుడు ఆయన రాసుకునే వాళ్ళు, డిగ్రీ, సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో అన్ని పేపర్ తీసి చూసా చాక్లెట్ కవర్ ఏమన్నా ఉన్నాయా అనేసి. నావే ఉన్నాయి దాంట్లో, నేను ఇచ్చిన నేను ఇచ్చిన 10 రూపీస్ నోట్ పైన రాయడాలు అవే ఉన్నాయి, ఇంకేం లేవు. చూసారా, మీరు లవ్ స్టోరీ పెద్దగా ఉన్నా మెల్ల షార్ట్ లో లేదు, అలా చూసి అడిగారు, మా అన్నయ్యకి ఫోన్ చేశారు, షార్ట్ కట్ ఇట్లా చెప్పారు, కానీ వెనక ఉంది. అంటే అదే నేను చాక్లెట్ కవర్ కావచ్చు, 10 రూపాయల నోట్ కావచ్చు, మధ్య మధ్యలో ఉంటాయి కదా, ఇంక లేకుండా 3 years గ్యాప్ అంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చి వెళ్ళేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంకా ఇచ్చేవాళ్ళు, డైరీ మిల్క్ ఇట్లా తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. కాదు మేడం, ఎప్పుడన్నా అనిపించిందా ఏంది ఇప్పుడు అప్పుడంటే హెంగ్ కాబట్టి ఓ గుర్తుగా పెట్టుకోవాలి, చాక్లెట్ కవర్ పెట్టుకోవాలి, ఉట్టి కవరు, చెత్తకుండలో పడేసేదాన్ని కూడా డైరీలో ఇట్లాంటి ఇప్పుడు అనిపిస్తుంది ఇవి కూడా పెట్టుకుంటారా, అరే రోజు తింటాం డైరీ మిల్క్, దీన్ని కూడా బుక్ లో పెట్టుకోవాలి, పడేస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది, దానికి మళ్ళీ పెట్టుకునేది. ఓకే. ఎప్పుడన్నా మీ ఇప్పటి వరకు సార్ కి తెలియని విషయం చెప్పాలి అని దాచిన విషయం ఏదన్నా ఉందా? ఏమీ లేదు. ఫన్నీ విషయం కావచ్చు, లేదంటే సోన్ పర్సనల్ గా హర్ట్ అయిన విషయం కావచ్చు? ఏమీ లేదండి, అటువంటిది ఇంకా ఏమీ లేవు. ఆయనకి అన్ని తెలిసినటివే ఉన్నాయన్నమాట. ఓకే. అంటే ఫన్నీగా ఇది షేర్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఏదైనా సరే ఫస్ట్ ఆయనతోనే షేర్ చేసుకుంటా నేను. అది కోపమైనా, ఎవరి మీద కోపం ఉన్నా వాళ్ళ మీద చూపించలేకపోయినా ఫోన్ చేసి ఆయనకి చూపించేస్తాను అనమాట. ఆయన చూపించేస్తా. అయితే మనం ఇంట్రడక్షన్ కరెక్ట్ ఇచ్చినాం. లలిత కళలు మేడం అన్నిట్లలో ఉన్నారు. ఆ కోపం అంతా తీసుకొని పోయి ఆయన మీద చూపించేస్తాను. ఆయన సరే కానీ ఎవరి మీదో కోపం నా మీద, నేను ఒకరు ఉన్నాను కదా అని ఆ సౌండ్ వచ్చేస్తుంది ఆ పక్క నుంచి. ఓకే. అప్పటికి కూల్ అయిపోతారు కదా మీరు. పై చెయ్యి అయిపోయింది. ఓకే మేడం, ఇంకా ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదన్నా కొనిమంటే కొనియకపోవడము, ఇట్లాంటి. షాపింగ్ ఎవరు రారు ఫస్ట్ మెయిన్. ఎందుకు? అందులోకి వెళ్తే బయటకు వస్తారా రారా? నాకు కరెక్ట్ గా ఏది త్వరగా సెలెక్ట్ చేయను అనమాట. సెలెక్ట్ చేశానంటే ఎక్కువ ఉంటది. సెలెక్ట్ చేశానంటే అది ఎంతైనా పెట్టుకునేయాల. ఓకే. సెలెక్ట్ చేసేంత వరకు ఎత్తుకుతానే ఉంటా, అది నచ్చేది దొరికేంత వరకు ఎత్తుకుతానే ఉంటా, ఎన్ని షాపులైనా వెతుకుతూనే ఉంటా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ కు నచ్చకుండా హై బడ్జెట్ పెట్టి తీసుకుంది ఏంటి? అట్టంతా ఏం లేదు. ఆయనకి నచ్చే, ఒకవేళ నాకు నచ్చింది అంటే కూడా అప్పుడు మన దగ్గర బడ్జెట్ లేకపోయినా తర్వాత అయినా తీసిచ్చేవాళ్ళు. అలా అని నేను మళ్ళీ దాన్ని ఫీల్ అయిపోయి అదేదో ఇంతగా చేసుకునేది ఏముండదు. కానీ ఒక రోజు 2 రోజులు అడుగుతాను, అది మాత్రం ఆ రోజు అడిగితే తీసిలేదే అనేసి. ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయితే మేడం? ఇప్పుడు 10 years. 10 years. ఈ 10 years లా పెళ్లి చేసుకోకుంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? కోపం వచ్చినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా. మా వార్త అనేస్తాను కూడా, నేను చేసుకోకుండా నేను సన్యాసం కలిసి ఈ బాధ అంతా ఉండదు నాకు, 3 పిల్లలు వదిలేసి నేను ఒక్కటే బయట చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. నీకెందుకు అక్కడ హాయిగా ఉంది, జాబ్ చేసుకుంటున్నావు. ఇప్పటికి నువ్వు బ్యాచులర్ గానే ఉండవు అక్కడ. ఎన్ని మంత్స్ కి ఒకసారి వస్తారు? 3 months ఒకసారి. 3 months ఒకసారి వస్తారు. ఓకే. పిల్లల మీద ఎఫెక్షన్ లో ఇప్పుడు ఫాదర్ అంటే కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి పిల్లలకు ఫాదర్ మీద ఎక్కువ ఉంటుంది. మీ పిల్లలు మీరు ఎప్పుడన్నా అడుగుతూ ఉంటారా, డాడీ ఎక్కువ ఇష్టమా, మమ్మీ ఎక్కువ ఇష్టమా? ఇప్పుడు అడుగుతూనే ఉంటాను. డాడీ ముగ్గురికి, ఒకరికి కాదు ముగ్గురికి. నేను ఎంత చేసినా మళ్ళీ డాడీని అనే క్వశ్చన్ నా నుంచి వస్తుంది. సరే మీ డాడీనే చేసి పెడతాను, నేనేం చేసి పెట్టినని 2 రోజులు కూర్చునేస్తాను. ఇప్పుడు మరి 3 months ఒకసారి సార్ వస్తారు, పిల్లలకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, ఎలా? వాళ్ళు డాడీ చేసేస్తారు. అక్కడ ఉంటారు కదా? అక్కడ ఉంటే అదే మా మదర్ ఉన్నారు కదా. ఓకే. మా మదర్ దగ్గరే ఇల్లు మేము తీసుకున్నది. ఓకే. సో చేసి పెడతారు అన్నమాట. ఓకే. లేదంటే ఆర్డర్, అంతే. ఆర్డర్లు ఉన్నాయా? ఓకే. మీ 3 పిల్లలలో ఎవరు ఎక్కువ అల్లరి చేసేది? పెద్దబ్బాయి.
పెద్ద అబ్బాయి. ట్విన్స్ లో పెద్ద అబ్బాయి. ఓకే. వేస్తారా? ఆచర్ దేతడి చూపిస్తాడు. పోషమ్మ కూడా అవుతుంది అప్పుడప్పుడు. అయ్యో మస్తుగా వాడితోనే అయ్యేదన్నమాట. వాడికే అయ్యేది. చూసారా ఎప్పుడన్నా వెనక దెబ్బలు చూడుందేమో? ఉంది. ఉందా? నాకు కూడా ఉంది. చిన్నప్పుడు మీరు దెబ్బలు పడలేదా సార్? లేదు సార్ని గ్రిప్ లో చిన్నప్పుడు పడేదంట నాకు. మా అమ్మ లేదు, మా పెద్దమ్మ, మా అన్న వాళ్ళు అని చెప్పేవాళ్ళు. బాగా దెబ్బలు ఉంది కాబట్టి నీకు దెబ్బలు బాగా పడతాయి అనేసి అనేవాళ్ళు. మీ మెమోరీలో చిన్నప్పుడు ఇలా ఉండేదానివి? చిమ్ముడు ముక్కేసుకొని వెళ్ళేదానివి, లేదంటే గూటిలు ఆడేదానివి, శిల్పి చేష్టలు చేసేదాన్ని, చెట్లు ఎక్కేదాన్ని, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కంప్లైంట్స్? చెట్లు ఏమీ ఎక్కలేదు కానీ మామూలుగానే ఉండేదాన్ని. కాకపోతే కొంచెం నల్లగా ఉండేదాన్ని. ఇప్పుడేం పెద్ద తెల్లగా ఏం కాదు కానీ అట్లా కలర్ తక్కువ దానివి అనేవాళ్ళు. మీ వాళ్ళందరూ వైట్ ఉంటారా ఏంటి? మా డాడీ బ్లాకే లేండి. బ్లాకే. అందరూ ఒక మామూలుగానే ఉంటారు. సో బయట వాళ్ళు ఎవరైనా చుట్టాలు అన్నప్పుడు అప్పుడు నా పిల్లలు నల్లగా ఉన్నావులే అనేసి అని, సరేలే కలర్తో ఏముందిలే అని. ఓకే. ఇప్పుడు సార్ ఎక్కువ వైట్ గా ఉంటారా మీరా? ఇద్దరు ఈక్వల్ గానే ఉంటాం. ఎప్పుడైతే కంపారిజన్ రాలేదా నువ్వు బ్లాక్ బ్యూటీ? ఏం లేదు, ఏం లేదు. నచ్చగా చేసుకున్నారు. మళ్ళీ బ్లాక్ అంటే ఫన్నీగా ఉంటది కదా ఏడిపోయడానికి, సార్ అనడమో లేదంటే మీరు అనడమో, నేను నీకే ఎక్కువ ఫీల్ అవ్వకు, అదేం లేదు, అండర్స్టాండింగ్ లో ఉండిపోతారు. కానీ అప్పుడప్పుడు సార్ దగ్గర కూడా ఫోన్ చెక్ చేస్తారు. అంటే నువ్వు బాగున్నా కదా బావా, ఎందుకు లేరు నీకు అనే క్వశ్చన్. అప్పటికి పీజీలో ఒకసారి ఏమైందంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా వారి ఫ్రెండ్ వచ్చింది, అమ్మాయి. సరే వచ్చింది, మాట్లాడుతా ఉన్నారు. నేను చిన్న పాప చూసుకుంటూ ఉన్నాను. సరే మా అత్తమ్మ వాళ్ళు భోజనానికి రండి అన్నారు. ఈయన నన్ను వదిలేసి ఆ అమ్మాయితో పోయి కూర్చొని తినేస్తున్నారు. నా ఫీలింగ్ ఎట్టుంటది, వేసుకో అది ఎట్ట నువ్వు పోయి తింటావు, అదే నేను చేసింటే నీకు ఎట్టనిపించుంటది అన్నమాట క్వశ్చన్. అయ్యో లేదే అమ్మాయి ఫ్రెండ్ కదా మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే అమ్మాయి ఇంకా రమ్మండే తెలిసి అంటే ఆ ఏరియాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. మా అత్తమ్మ అమ్మాయిలైనా కూడా ఇంటికి వచ్చి మాట్లాడు, బయట మాట్లాడద్దు అమ్మాయిలతో అనేసి అనేదంట. బయట బాగోదు, ఎవరినైనా నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్పు, బయట మాట్లాడద్దు అని చెప్పేదాన్ని. సో అట్లా ఆడ ఆ ఏరియా వాళ్ళే వాళ్ళు. కాకపోతే మనకు కొత్త కదా, అదెట్లా నువ్వు వెళ్తావు, చేసుకోలేం మళ్ళీ వేరే అమ్మాయితో పక్కన అదెట్లా నువ్వు వెళ్తావు నన్ను వదిలేసి. అసలు అప్పుడు కొంచెం బాగా గొడవ జరిగింది అనమాట ఇద్దరికి. ఓకే. కాంప్రమైజ్ సారే అవ్వాలి, తప్పదు ఇప్పుడు. తప్పదు. ఓకే. ఇక సార్ కి ఇప్పుడు మేజర్ గా మీ అన్న వాళ్ళు కావచ్చు, మీ తోటి కోడళ్ళు కావచ్చు, వీళ్ళల్లో నీకు కొంచెం సజెషన్స్ ఈ రీల్స్ విషయంలో సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా? మా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు అమ్మాయి, ఆ అమ్మాయి కొంచెము వదిన బాగుంటాయి వదిన, ఇట్లా చేయి వదిన, లేదా ఇట్లా బయట వెళ్ళి షూట్ చేస్తే బాగుంటాయి వదిన అనేసి. ఎవరు వస్తారు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు? ఎవరు? అందరూ జాబ్ చేసి అందరూ జాబ్కి వెళ్ళారు, ఎవరు ఉంటారు మనతో పాటు వచ్చే వాళ్ళని. సో అలా అమ్మాయి కొంచెం సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏదైనా నాకు తెలియంది, నాకు ఎక్కువ టెక్నికల్ గా ఏం తెలియదు అనమాట. సో అలాంటివన్నీ ఆ అమ్మాయి నాకు చేస్తుంది అనమాట. మీ ముగ్గురు అన్న తమ్ముళ్ళకి ముగ్గురు ఇట్లల్లా ఎవరి గర్ల్ ఫ్రెండ్ తోనన్నా మీరు మాట్లాడారా? ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్న వాళ్ళని చేసుకునేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ అబ్బాయి లవ్ మ్యారేజే, మధ్యలో అబ్బాయి రెండో అబ్బాయి లవ్ మ్యారేజే, పెద్ద అబ్బాయి ఇంకా దగ్గర రిలేటివ్స్ నే చేసుకున్నారు. సో ఎవరితో నేనేం లేదు. మధ్యవర్తి వహించడం ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అట్లంతా ఏం లేదు. మా తమ్ముడు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు, అట్లంతా ఏం లేదు. డైలీ మల్లెపూలని మొత్తం నడవడాలు ఉంటాయి కదా, నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఏం లేదు. మా వారు ఆ మాట అనలేదని కోప్పడ్డా. మా పెద్దమ్మ నాయన నువ్వు బాగా చూసుకోనైనా బిడ్డని అంటే, సరే మా ఉన్న దాంట్లో చూసుకుంటాలే అని అన్నా. అది ఎట్లా నువ్వు అంటావు? పువ్వులలో నడిపిస్తాను ఎందుకు అనావు? కనీసం మాటైనా అనాలి కదా, నువ్వు బాగా చూసుకుంటా మీకు ఎందుకని అనాలి కదా. అలా కాదే, నాకు సినిమా డైలాగ్ కొట్టడం రాడు, ఏది ఉంటే అదే చెప్తాను, నాకున్న దాంట్లో చూసుకుంటానని తప్పేమిటి దాంట్లో అనేవాళ్ళు. ఆయన అట్లాగే మాట్లాడతారు. ఎప్పుడన్నా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని చూసుకున్నప్పుడు మా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? చాలా. అంటే రిలేటివ్స్ లోనే
కొంచెం, లేకపోతే తక్కువగా చూస్తారు ఎవరైనా సరే. అది మన దగ్గర ఇది లేదు అంటే అది ఎవరైనా సరే, అమ్మ నాన్నైనా సరే తక్కువగానే చూస్తారు అది, అవి లేకపోతే. కాకపోతే అమ్మ నాన్న ఏమంటే మనం కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదేమో కానీ చుట్టుపక్కల అన్నదమ్ములతో సహా అందరికి ఇది లేకపోతే తక్కువగానే కనపడతాం. మర్యాద అనేది తగ్గుతుంది, కొంచెం పలకరించే విధానం, దీన్ని బట్టే మర్యాద అనేది పెరుగుతుంది. ఓకే, కాబట్టి అది చూసాం కాబట్టే మా వారు మన లైఫ్ కి ఎవరు సపోర్ట్ లేకపోయినా మన సపోర్ట్ తోనే మనము ఎదగాలి, ఒకరికి మనము తక్కువగా కనిపించకూడదు అనే భావంతోనే ఆయన వెల్ సెటిల్డ్ ఉండాలి, చులకన ఉండకూడదు. మన పిల్లలు కూడా ఏదో పెద్ద కష్టం తెలియకుండా చూసుకోవాలి అనే మాట రాకూడదు, కష్టపడాలి, పడితేనే వాడికి. ఇప్పుడు కూడా మా వారు అదేనేది, మనం ఏది సంపాదించి ఎత్తిపెట్టి వాళ్ళకి కాదు ఇయ్యాల్సింది, వాళ్ళకి చదువు ఒకటి ఇచ్చి వాళ్ళకి కష్టపడే గుణాన్ని మనం నేర్పించాలి, అదే చెప్తారు ఆయన ఇప్పటికి కూడా. ఓకే మేడం, మీకు అప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఏమైంది అసలు? నాకు 2020లో ఆపరేషన్ అయింది, థైరాయిడ్ ఆపరేషన్. ఓకే ఓకే. సో ఇంకా అయిన తర్వాత బ్రేక్ ఇచ్చాను. సో ఏది నేను టచ్ చేయలేదు అప్పుడు, అందుకనే సింగింగ్ ఏది నేను అప్పుడు చేయలేదు. కానీ హైదరాబాద్ లో ఒక సాంగ్ నేను ఈ అయిపోయిన తర్వాత చేశాను ఒకటి, శ్రీకోటి గారు అనేసి ఆయన ఒక సాంగ్, ఐటెం సాంగ్ పాడి, కాసర్లపూడి శ్యామ్ గారు ఉన్నారు కదా రైటర్, ఆయన రాసిన సాంగ్. ఆయన రాశారు సాంగ్, బెంగళూరులో షూట్ కూడా అయ్యింది అది. సాంగ్ వర్క్ అయింది. తర్వాత ఏదో డైరెక్టర్ కి వాళ్ళకి క్లాష్ రావడంతో ఆపేశారు ఆ సినిమా, ఆపేశారు. ఆ సాంగ్ మాత్రం మంచిగా ఉన్నింది. అయితే సాంగ్ ఐటమ్ నేను కూడా అడిగాను వాళ్ళని, మీరు చేయకపోతే పోయింది, నేను ప్రైవేట్ ఆల్బమ్ గా అన్నా చేసుకుంటాను, సో దానికి ఎంత అమౌంట్ అయిందో చెప్పండి, నేను తీసుకొని చేస్తానని కూడా అడిగాను. సో లేదు, ఎందుకండి ఊరికే ఆ రైట్స్ మళ్ళీ ఎందుకు, వాళ్ళు ఏదైనా మళ్ళీ కాపీ రైట్ అదో ఏదో పెట్టారు, వద్దు. లేదు, పెట్టలేదు, నేను ఆ సాంగ్ అయితే పెట్టలేదు. కాకపోతే ఆ సాంగ్ అయితే బాగుంది. అదొక్కటే నేను పాడింది. ఆ తర్వాత ఇంకా మనకు నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఆపరేషన్ అయింది కొంచెము ఇష్యూ వల్ల. ఇప్పుడు సెట్ అయింది కాబట్టి డైలాగ్ చెప్పాలి, లేకంటే మనకు అంత వాయిస్ రాదు. ఆపరేషన్ జరిగేటప్పుడే వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నారు, అంటే కొంచెము రాకపోవడం కానీ, లేదా ఆ టోన్ అనేది మారిపోవడం, కొంచెం మామూలు సాఫ్ట్ గా నుంచి కొంచెం టోన్ మారిపోవడం కానీ అలా జరుగుతుంది అని చెప్పారు ఆపరేషన్ చేసేటప్పుడు. బట్ ఇట్లా దేవుడి దయ వల్ల మనకు ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, బాగా ఎవరికి తెలియకుండా బాగా బాధపడి ఏడ్చిన సందర్భం ఏంటి? ఎవరికి తెలియదు, ఇప్పటికి తలుచుకుంటే ఏడుపు వచ్చే సందర్భము అట్టంతా ఏం లేదు. మా వారు కొంచెం దూరంగా ఉన్నప్పుడు అదే ఫీల్ అయ్యానే తప్ప మనకు తలుచుకుంటే ఏడిపోచ్చంత ఫీలింగ్ అయితే ఏం పడలేదు నేను. మరి మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా మేడం? సో పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు, అక్కడ మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్కువ ఏదైనా సరే. సో మనం ఇక్కడుంటే పిల్లలకి సేవ్ చేయొచ్చు, మనం అక్కడికి వెళ్తే ఓకే కరెక్ట్ సరిపోతుంది. సో మనం సేవ్ చేసేదానికి ఏముండదు. అలా ఆలోచించే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా వారికి జాబ్ ఇక్కడే వచ్చేసింది, శ్రీ సిటీ తడ వచ్చేసింది. సో నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు కంప్లీట్ గా. ఓకే, దేవునికి మొక్కేటప్పుడు మీరు మేజర్ గా కోరుకునే కోరిక ఏంటి? కోరిక అంటున్నారు, చెప్పాలా? ఏం లేదు, పిల్లలు బాగా మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటాను. పెళ్లి అవ్వాలని కోరుకుంటా. అవును, అవ్వాలి, అది మళ్ళీ నాతోనే. ఇంకో జన్మలో కూడా మీ ఆయనతో పెళ్లి అవ్వాలి అంతే. నేను ఒక్కొక్కసారి కూడా అడుగుతా, బాబా మళ్ళీ పెళ్లి చేసుకుందామా అనేది. ఓకే చేసుకుందాం, 60 years పెళ్లి అది అంటారు. అంతే, ఏం లేదు. నేను అప్పుడప్పుడు అంట, బావా ఈ జన్మలో నేను అమ్మాయిగాను, నెక్స్ట్ జన్మలో నేను అబ్బాయిగా పుట్టి నేను సాధిస్తాను. ఇంకా ఏమే ఈ జన్మలో చేసింది ఇంకా ఆ జన్మలో మనిద్దరు లేదా? హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీలో మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఏంటి మేడం? అందరు కలిసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. మా బ్రదర్ వాళ్ళు కానీ ఇట్లా హ్యాపీగా నవ్వుకుంటా
ఎంజాయ్ ఇది బయట ట్రిప్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాపీగా అందరం ఉంటాం కాబట్టి సరదాగా బాగుంటుంది అనమాట. ఓకే అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడన్నా మీకు తెలియకుండానే మంచిగా ఉంటూనే కొంచెం చిన్న చూపు చూసి అవమానం చేసిన వాళ్ళు ఉన్నారా మేడం? ఉన్నారు ఉంటారు కూడా, ప్రతి వాళ్ళ లైఫ్ లో ఉంటారు. కాకపోతే అడ్జస్ట్ అయిపోవాలి, లేదంటే సైలెంట్ గా మనం చేయాల్సింది చేయాలి అంతే. అంటే మనం ఏంటని చూపించాలి అంతే, అంతవరకే. కానీ మనం వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకొని అవంతా ఎందుకు? మనం చేయాల్సింది వాళ్ళు ఈ మాట అన్నారు, సో మనం చేయాల్సింది చేసి ప్రూఫ్ చూపించాలి. ఓకే ఇది నేను చూపిస్తున్నట్టున్నారు ఇప్పుడు ఆల్రెడీ చల్లేస్తున్నట్టున్నారు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ మీ వీడియోలలో బెస్ట్ కాంప్లిమెంట్ నీ ఫ్యామిలీ కాకుండా బయట నుంచి వచ్చింది? మంచిగా ఉన్నారు అందరు, తమ్ముళ్ళు అందరు బాగా పెడతారు. అక్క నువ్వు కానీ సినిమాలో నటిస్తే మేము అప్పు చేసిన బ్యానర్లు కడతాం బాగా అసలు చెప్తారు, ఇంకా ఏవేవో చెప్తారు. నిజంగా అవి చూసినప్పుడు చాలా ఫీల్ అవుతాను నేను హ్యాపీగా. ఓ ఇలా కూడా ఉంటారా అంటే ఒక మనిషిని. సో ఇన్ని రోజులు నేను హీరో వాళ్ళకి ఎక్కువగా అంటే ఏదో పిక్చర్లు అబ్బాయి ఇట్టుంటారా అనిపించేది. సో మనకు కూడా ఈ విధంగా ఉంటారా, మళ్ళా చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళకి కూడా ఇలాగా చేస్తున్నా అంటే వాళ్ళకి అంతగా ఉండడంలో ఏం తప్పు లేదనిపించేది నాకు. అంతగా అంత గొప్పగా చేసే వాళ్ళకి ఆ విధంగా ఉండడంలో ఏ మాత్రం ఇది లేదు. మనకే ఇప్పుడు ఏదో చిన్నగా 1-2 చేసుకునే వాళ్ళకే ఈ విధంగా ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ మనిషిలాగా ఓన్ గా ఫీల్ అవుతూ వదిన అక్క అమ్మ సిస్టర్ ఇలాగా మాట్లాడుతూ అక్క నీకు సపోర్ట్ చేస్తాం, మా దగ్గర అమౌంట్ ఉంటే మేమే సినిమా తీసి మిమ్మల్ని విలన్ గా పెట్టేవాళ్ళం అనేవాళ్ళు. లేదంటే సిస్టర్ మీరు మూవీలో డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా వస్తుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇలాగే చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు, మంచి యాక్టర్ అవుతారు, సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఓకే. ప్రతి వీడియోకి కామెంట్ పెట్టి ఒక ఫాలోవర్ ఉంటారు, ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు. గుర్తున్నాయి వాళ్ళ పేరు? ఒకన్నా నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, అంటే ఐ మీన్ 1-2 చేసేటప్పుడు కూడా ఆ అన్న అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. వీడియోకి గుడ్ సిస్టర్ కీప్ ఇట్ అప్ రా అలా అని చేసేది. రాజశేఖర్ అన్న పేరు రాజేంద్ర అన్న. సో అలా ఇంకా పేరు ఒకరు చెప్తే ఇంక అందరు ఫీల్ అవుతారు. సో అందరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది. ప్రతి ఒక్కరు ఆ పేరు ఒక్కటే నేను చెప్పటం లేదు కానీ చాలా మంది ప్రతి ఒక్క వీడియో ఇంకా వదిన అని పెట్టే వాళ్ళు ఉన్నారు, వదినమ్మ అనేవాళ్ళు. సో అలా నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు నన్ను రానిచ్చింది మాత్రం మా ఫాలోవర్సే. ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే. ఓకే. మీ ఫాలోవర్స్ కి ఏదైనా బెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఇప్పటి వరకు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇకపైన కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు నా నుంచి వాళ్ళు ఆశించేది ఏం లేదు, ఇలాంటి క్యారెక్టర్లు మంచిగా అదే ఐ మీన్ ఇట్లాంటి రీల్స్ చేయమనే కోరుకుంటారు కాబట్టి సో అలాంటి మంచి వీడియోస్ చేస్తాను. ఈ మధ్య కూడా అడిగారు చాలా మంది, సిస్టర్ మీరు ఇప్పుడు మీకు మంచి గుడ్ నేమ్ ఉంది, సో అది మీరు పోగొట్టుకోకుండా మంచి వీడియోసే చేయండి అన్నారు. సో తప్పకుండా నేను చెప్తున్నాను, తప్పకుండా మంచి వీడియోసే చేస్తాను. మీ యొక్క అభిమానాన్ని ఎక్కడ పోగొట్టుకోకూడదని నేను అనుకుంటున్నాను, ఇంకా పెంచుకోవాలే కాదు తగ్గించుకోకూడదని నేను అనుకుంటున్నాను. సూపర్ సూపర్ మేడం. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ గా, ఇప్పుడు ఓన్ ఏదైనా డైలాగ్ రాసుకొని చెయ్యాలన్న ఆలోచన గానీ ఇట్లా ఏదైనా డైలాగ్ కొట్టారు అట్లా? సో కొట్టాను కానీ అంటే మనకు అంత ఇంకా నేను ఓన్కి అట్లా వెళ్ళలేదు. ఓకే. డాన్స్ చేసారా ఏదైనా సాంగ్? డాన్స్ చేస్తాను, మేము కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువ డాన్సే కాబట్టి అప్పుడు డాన్స్ చేసే వాళ్ళము. ఈ రీల్స్ లో చేశానండి. ఓకే. పిల్లలతోని ఏదో డైలాగ్ ఏదో ఉంది, అది నేను మర్చిపోయాను యాక్చువల్లీ. మీ పిల్లలతో పాటు ఉంటది, దిండు పెట్టుకొని ఉంటారు మీరు. ఓకే. ABCD ఎలకల బాధ ఏదో మొత్తం మీద ఏదో ఉంది. అదే పిల్లలు కూడా మీతో పాటు ఇప్పుడు అప్పుడప్పుడు చేపిస్తానన్నమాట. వాళ్ళకి తెలియాలి. నాతో చేసేటప్పుడు నేనేమంటే
ఏదైనా సరే పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు అది ఎన్ని టేక్లైనా సరే ఎన్ని సార్లు అయినా సరే చేస్తాను. ఓకే. నాకు అది మెయిన్. నా ఏదంటే నేను చేసేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే. అది మా వాళ్ళ పిల్లలు ఏమంటే ఓపిక ఉండదు కదా, ఏంటమ్మా ఎన్నిసార్లా అనేసి అంటారు, 1-2 సార్లకే అమ్మా అనేస్తారు. ఓకే. మీరు ఇప్పటి వరకు కొట్టిన డైలాగ్లలో బాగా టేకులు తీసుకునేది, సింగిల్ టేక్ లో అయిపోయిన డైలాగ్ ఏది? బాగా టేకులు తీసుకునేది ఏం లేదు. మురారిలో లక్ష్మీ గారు చేశాను కదా, అది కొంచెము టేకులు ఎక్కువ తీసుకునేది. సింగిల్ టేక్ లో అయిపోయి అబ్బా నేను ఇంత మంచి యాక్టర్ అని ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? విలన్ చేసిన టేక్ 1 లోనే అయిపోతాయి. ఇప్పుడు మన గురు మూవీలో ఉంది డైలాగ్, ఆదిశెట్టి గారి డైలాగ్ ఈ మధ్య. సో అలాంటి డైలాగులు ఏమంటే సింగిల్ టేక్ లో అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఏమంత ఒక ఎక్స్ప్రెషన్సే కాబట్టి పక్కన వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా కొంచెం మనము ఫీల్ అయ్యి చేయాల్సినవి టేక్లు ఎక్కువ పడతాయి. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఏదైనా అవకాశం ఇవ్వాలనుకుంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎలా అంటే మామూలుగా ఇంకా ఏముంది, ఇన్స్టాలో చాలా మంది ఇన్స్టాలోనే ఇన్బాక్స్ లోనే చేస్తారు, మెసేజ్ చేస్తారు. నేను చూసినప్పుడల్లా రిప్లై ఇస్తాను. అలాగే ఇచ్చే ఈ మధ్య రీసెంట్ గా ఒకరు బకాసుర టీజర్ ఒకటి రిలీజ్ అయింది అనుకుంటా వాళ్ళది. ఈ మధ్య ఒక 2 days బ్యాక్ ఏమో చేశారు. సో వాళ్ళ ఒక అతను మెసేజ్ చేశారు నాకు ఇన్బాక్స్ లో, మేడం మేము ముందు మీ వీడియోస్ చూడలేదు, లేకుంటే ఈ మూవీలోనే మేము ప్లాన్ చేసి ఉంటాము. సో ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ మంత్. సో మంది నెక్స్ట్ ఇంకా మళ్ళీ మూవీస్ ఉన్నాయి. సో దాంట్లో డెఫినెట్ గా మీకు సూపర్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. మిమ్మల్ని ఫాలో అవ్వాలి, మీకు మెసేజ్ పెట్టాలంటే ఇన్స్టాగ్రామ్ పేరేంటి? లక్ష్మీ కుమార్. లక్ష్మీ కుమార్ అంతే. ఓకే. ఎన్ని రోజులు పడుతుంది రిప్లై ఇవ్వడానికి? పడుతుంది ఒక 2 days. వెంటనే అంటే చూసినప్పుడు టైం ఉన్నప్పుడు ఇచ్చేస్తాను, డెఫినెట్ గా ఇస్తాను, బట్ టైం పడుతుంది కొద్దిగా అంతే. ఓకే. డెఫినెట్ గా మంచి అవకాశాలు వచ్చి మీరు మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా మా E96 TV త్రూగా. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ అనేది ఎవరు దొక్కేసినా ఎక్కడ పోయేది ఏం కాదు. కాబట్టి మీరు త్వరగా నెక్స్ట్ మేము ఫోన్ చేసే సంతోష్ గారు ఒక 1 week లో ఇంటర్వ్యూ పెట్టుకుందాం అనే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. కంపల్సరీ మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు ఇలాగే చేస్తుండండి. చాలా మంచిగా అనిపించినాయి వీడియోస్ కూడా. ఓకేనా? సార్ కూడా సెల్యూట్. ఎక్కడ సార్ తగ్గియకుండా బ్యాలెన్సింగ్ గా, ఎక్కడ ఎవరు అట్ అవ్వకుండా, మళ్ళీ సంతోష్ గారు ఈ క్లిప్ కట్ చేయండి అని అడగకుండా బ్యాలెన్సింగ్ గా తీసుకొచ్చారు. ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టున్నారు. లేదండి, మీరు ఏమడుగుతారో నాకు ఎట్లా తెలుస్తుంది? బట్ ఏంటంటే ఏది అడిగినా లిమిట్ ఉంటుంది మైండ్ లో. సో ఇంతవరకు చెప్పాలి, ఇంతవరకు లేదంటే మెల్లగా అటు ఇటు కవర్ చేసి షిఫ్ట్ చేయాలి పక్కకి. ఓకే. ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారా? మీకు మేజర్ గా లేదు ఇంతవరకు నేను ఏ ఇంటర్వ్యూను చూసి, మాది కాదు మీదేని కాదు ఎవరిది కాదు, నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ అసలు అంటే నేనేమనుకుంటానంటే ఇంటర్వ్యూస్ గానీ షోస్ వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఇది అడుగుతాను అంటారేమో, అందుకని వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా చెప్తారేమో అని ఇట్లా అనుకునేదాన్ని. సో నేను ఏ రోజైతే ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ అయిందో అప్పుడు తెలిసింది, ఓ అన్ఎక్స్పెక్టెడ్ గా అడుగుతారా వీళ్ళు, మనకు తెలియంది అప్పుడప్పుడు చెప్పాలా అని అప్పుడు తెలిసింది నాకు. అంతవరకు నాకు తెలీదు. ఇప్పుడు మీరు అడిగేది కూడా నాకు తెలియదు కదా, మీరు అలా అడుగుతుంటే నేను చెప్తున్నా అంతే, ముందే ప్లాన్ ఏం లేదు. ప్లానింగ్ ఉంటాయి కదా కొన్ని ఇంటర్వ్యూలలో, నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. ఇదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నాకు అస్సలు లేదు. ఏం అడుగుతారా కూడా అడిగాను నేను. ఏమడగాను మేడం, మీరు డైలాగ్స్ ఓన్ గా చెప్తారా అన్నారు. ట్రై చేస్తాను, ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు ఓన్ గా, అయితే ట్రై చేస్తాను అన్న. సరే వాళ్ళు ఒకటి అయిపోయిన తర్వాత 5 అట్లా ఇలాగే ఉంటదిలే చూసుకొని ఇంకా రీల్ చూసుకోవడం, ఓకే ఇదే డైలాగ్ కదా, ఇది కావాలి కదా మీకు అని. అంతవరకు నాకు ఓన్ గా చెప్పడం వచ్చు అని నాకే తెలీదు. నేను కూడా ఎప్పుడు ఓన్ గా ట్రై చేయలేదు. అదే కంటెంట్ మీరు చేసినది ఆల్రెడీ జనాలు చూసిర్రు, మళ్ళీ అవే డైలాగులు చేపిస్తే బోరింగ్ అయిపోతుంది ఇంటర్వ్యూ అని నేను ఎక్కువ తీసుకోలేదు, 2-3 తీసుకున్నా. అందుకే ఎక్కువ నేను అట్లా కూడా అదే వేరే డైలాగ్ మీరు ఒకవేళ చెప్పమన్నా కూడా చెప్దాము అనే ప్లాన్ తోనే గమ్మున వచ్చేసాను అనమాట. ఇంకా అంతకన్నా మించి ఏమి ఉన్న టాలెంట్ నేను చూపిస్తాం, లేనిది కావాలి జనాలకి. ఇంటర్వ్యూ అనేది ఇన్నర్ నీ బ్యాక్ సైడ్ ఏంది అనేది జనాలకి ఇంపార్టెంట్. ఆల్రెడీ నీ రీల్స్ ఫాలో అవుతూనే ఉంటారు, లైఫ్ స్టోరీ ఇంపార్టెంట్ కదా, ఎట్లా ఏమి అది ఇంపార్టెంట్. కాబట్టి థ్యాంక్ యూ మీరు అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా జర పంపియండి. అమ్మాయి అడుగుతా. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ మీకు బోరింగ్ ఉండదు నాకు తెలిసి, అన్ని విషయాలు. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం గుంజినట్టున్నాము. కొన్ని విషయాలు తెలుసు బట్ నేను అడగలేకపోయినా, కొన్ని పర్సనల్స్ ఉంటాయి కాబట్టి అన్ని అడగొద్దు కాబట్టి కొన్ని అడగలేదు. మేబీ అలాగే సపోర్ట్ చేయండి మేడంకి. సినిమాలలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలుద్దాం ఎట్లా ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు ఇంటర్వ్యూ. ఓకేనా రైట్, థ్యాంక్ యూ సో మచ్.